రామనామవరాననే ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక్కడ కూర్చున్నటువంటి మాతృస్వరూపుడానికి స్వాములందరికీ కూడా శిరస్సు వంచి ప్రణమిల్లుతూ అవతారం అవతారము అని అంటారు కదా. అవతారం అంటే ఏమిటి అంటే ఏదైతే ఉన్న స్థితి నుంచి మనల్ని తరింప చేయడానికి ఆవిర్భవించినది ఏదైతే ఉంటుందో దాన్ని అవతారము అంటే మనల్ని తరింప చేసేది. దేని నుంచి తరింప చేసేది? మనిషి ఏం వద్దని కోరుకుంటాడండి? నా ముఖం మీకు కనిపిస్తుంది కానీ మీ ముఖాలు నాకు కనిపించడం లేదు. మిమ్మల్ని చీకట్లో కూర్చోబెట్టి నాకు పెద్ద పెద్ద లైట్లు పెట్టేసి గోపాలకృష్ణ ఆ అబ్బాయి అసలు కానీ లైట్ వేసినా కనిపించదు. కనుక దేని నుంచి మనం విముక్తి పొందాలని కోరుకుంటామమ్మా? మీరు కూడా మాట్లాడచ్చు. దేని నుంచి దేని వద్దనుకుంటాం మనం అసలు? ఏమమ్మా? ఆనందం వద్దనుకుంటాం కదా, సంతోషం వద్దనుకుంటాం కదా, ఎప్పుడు కష్టాలు కావాలని కోరుకుంటాం కదా, అంతేనా కాదా? మరి మీరు మాట్లాడిపోతే నేను ఇలాగే చెప్పేస్తాను. ఏం వద్దనుకుంటాం మనం? వెరీ గుడ్. కష్టాలు, దుఃఖాలు, బాధలు, దారిద్ర్యాలు, తర్వాత ఇంకా శత్రుత్వాలు. అంటే మన చుట్టూ శత్రు భావన లేకుండా మన మీద మిత్రత్వంతో ఉండేటటువంటి భావన మన చుట్టూ ఉంటే హాయిగా ఉంటుంది కదా. కనుక ఇవన్నీ ఉండకూడదు అని కోరుకుంటాం. అయితే భగవంతుడు ఏం చేస్తాడు? మన నుంచి ఏదైతే మనం వద్దనుకుంటున్నామో వాటిని దూరం చేయడానికి, వాటి నుంచి మనము తప్పించుకోవడానికి కావలసినటువంటి ప్రణాళికతోటి ఆవిర్భవించినటువంటి దైవ తత్వం ఏదైతే ఉందో దానికి అవతారము అని పేరు. అలనాడు పృథ్వీ సముద్రంలో మునిగిపోయింది. ఎలా? ఆ పృథ్వీని రక్షించడానికి వరాహస్వామిగా ఆవిర్భవించాడు. ఎవరండి? శ్రీమన్నారాయణుడు. హాయిగా శేషపాన్పు మీద పవలిస్తూ లక్ష్మీదేవి చేత సేవలు పొందేటటువంటి ఆయన ఒక వరాహము రూపంలో ఆవిర్భవించాడంటే దేనికి? పృథ్వీ సముద్ర గర్భంలో మునిగిపోయి అంతా కూడా కనిపించకుండా అది నిక్షిప్తమైపోయినప్పుడు దాన్ని వెలికి తీయడం కోసం వరాహస్వామిగా ఆవిర్భవించారు. దాన్ని తమ యొక్క కోరల ద్వారా నిలిపి పృథ్వీ రక్షణ చేశారు. అంటే గవాం వింధతి ఇది గోవింద. గోవింద అనే శబ్దం ఎప్పుడు వచ్చిందమ్మా? వరాహస్వామి ఆవిర్భావం చేత భూమిని రక్షించి ఆనాడే అయ్యాడు గోవిందుడు. ఆ గోవిందుడు ఎక్కడ కొలువై ఉన్నాడు? మొట్టమొదట శేషాచలం పైన మొట్టమొదట యజ్ఞ వరాహస్వామిగా ఆవిర్భవించాడు. అందుకని ప్రతి మెట్టుకి మనం ఎవరిని తలుచుకుంటాం? ఏమని తలుచుకుంటాం? మెట్టు మెట్టు ఎక్కుతూ పైకి ఎక్కుతున్న కొద్దీ మొట్టమొదటిగా ఎవరిని తలుచుకుంటామమ్మా? గట్టిగా చెప్పండి ఒకసారి. గోవింద గోవింద. అవునా కాదా? అంటే గోవిందుణ్ణి తలుచుకుంటూ మనం మెట్టు మెట్టు ఎక్కుతూ ఉంటాము. అంటే శ్రీనివాసుడి కంటే ముందుగా తిరుమల పైన ఎవరు ఆవిర్భవించారమ్మా? యజ్ఞ వరాహస్వామిగా శ్రీమన్నారాయణుడు మొట్టమొదటగా ఆవిర్భవించి ఉన్నాడు. కనుక తిరుపతి వెళ్ళిన వెంటనే ఎవరిని దర్శించుకుంటాం మనం మొట్టమొదటిసారిగా?
కలియుగంలో ఆవిర్భవించినటువంటి వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా ఆవిర్భవించినటువంటి యజ్ఞ వరాహ స్వామి దర్శనం చేసుకున్న తరువాతనే మనం శ్రీనివాసుడి దర్శనానికి వెళ్తాం. ఇరువురు ఎవరట? ఆయన నారాయణుడే కృతయుగంలో ఆవిర్భవించాడు పృథ్వీని రక్షించడం కోసం. ఈయన కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈయన ఎందుకు ఆవిర్భవించాడో నెమ్మదిగా చూద్దాం. తరువాత ప్రహ్లాదుడు అన్నాడు, ఎందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు నీవు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రణి అని అన్నాడు. నిప్పుల్లో వేసినా తొనకడు, నీటిలో ముంచేసినా వెనకడు, పాములతో కరిపించినా వనకడు. ఎలా చూసినా సరే అంత ధైర్యంగా ఉంటున్నాడు ఆ పసి పిల్లవాడు. ఏమిటిరా నీకింత బలం ఎలా వచ్చింది అని అంటే ఏమన్నాడమ్మా ఆయన? బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వడట్టి విభుడు బలమ సురేంద్ర అని అన్నాడు. అంటే అక్కడ దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ, సద్బుద్ధితోటి సద్గుణాలతోటి సత్పురుషులుగా ఉన్నటువంటి సత్పురుష రక్షణ కోసం త్రిలోకాలని కూడా విచ్ఛిన్నం చేస్తూ వాళ్ళని బాధలకి గురి చేస్తున్నటువంటి హిరణ్యకశిపుడిని సంహరించడం కోసం ఎలా వచ్చాడండి ఆయన? అందంగా ఏం రాలా, ఎలా వచ్చాడు ఆయన? నారసింహ అవతారంగా వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? ఆయన కోసమా, లేకపోతే అక్కడ పడుతున్నటువంటి తన సృష్టి యొక్క కష్టాలను దూరం చేయడం కోసమా? ఎందుకోసం ఆవిర్భవించాడమ్మా పరమాత్మ? మళ్ళీ ఆయన చక్కగా శాంతాకారం భుజగశయనం అన్నటువంటి నారాయణుడు మళ్ళీ నారసింహ అవతారంగా వచ్చాడు. వచ్చి మళ్ళీ దుష్ట శిక్షణ చేశాడు. అక్కడ పృథ్వీ రక్షణ చేసి గోవిందుడయ్యాడు, ఇక్కడ దుష్ట సంహారం చేసి నారసింహుడయ్యాడు. మళ్ళీ తరువాత త్రేతాయుగంలో ఎవరిని నిర్మూలించడం కోసం, ఎవరిని నిధనం చేయడం కోసం వచ్చాడమ్మా ఆయన? ఏ రూపంగా వచ్చాడు? కౌశల్యామాత గర్భంలో కేవల సామాన్య మానవుడి చేతిలో మాత్రమే రావణ సంహారం జరుగుతుంది కనుక 12 నెలలు కౌశల్య గర్భంలో ఆ యొక్క చీకటి గదిలో ఆ యొక్క గర్భవాసాన్ని అనుభవించి వచ్చాడండి. ఎవరైనా మళ్ళీ శాంతాకారం భుజగశయనం, హాయిగా ఆనందంగా చక్కగా ఉండాల్సినటువంటి పరమాత్మ నారాయణుడు మళ్ళీ వచ్చాడు. ఎవరి కోసం? 16,000 మంది రాక్షసుల సంహారము చేసి అధర్మవర్తనులైనటువంటి రావణ కుంభకర్ణాదుని నిధనం చేసి మళ్ళీ పృథ్వీని రక్షించడం కోసం, పృథ్వీలో నివసిస్తున్నటువంటి ప్రజల సంరక్షణార్థం, ప్రజల శ్రేయస్సు కోసం మళ్ళీ ఆయన రావడం జరిగింది. అంటే పరమాత్మ యొక్క ఆవిర్భావం, అవతారం ఎప్పుడు ఎందుకు కలుగుతుంది అని అంటే నన్ను అందరూ మర్చిపోయారు, నన్ను గుర్తు చేసుకోవడం లేదు, ఒకసారి నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకుందామని వస్తున్నారా ఆయన? లేదమ్మా. పోనీ వచ్చి ఏమన్నా సుఖపడుతున్నాడా చెప్పండి? పసిప్రాయంలోనే మళ్ళీ 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు. ప్రాణప్రదమైనటువంటి సీతమ్మ వారిని ప్రజా శ్రేయస్సు కోసం, నా ప్రజలకు నచ్చలేదు, రాముణ్ణి ప్రభువుగా అంటే తండ్రిగా అంగీకరించడానికి వాళ్ళకి సుముఖంగా ఉన్నారు. కానీ ఒక రజకుడి అభిప్రాయం కాదమ్మా. రజకుడు అన్ని గ్రామాలలో, అన్ని ఊర్లలో, అన్ని ఇళ్లలో అక్కడ రాజ్యంలో తిరుగుతూ ఉంటాడు. వెళ్ళి వస్త్రాలు స్వీకరించడం, దాన్ని శుద్ధి చేసి ఇవ్వడం, ఆ ప్రజా అభిప్రాయమే రజకుని నోటి వెంట బయటికి వచ్చింది. ఎక్కడో ఉన్నటువంటి సీతమ్మని వాళ్ళు అమ్మగా అంగీకరించడానికి సుముఖంగా లేరు కనుక ప్రజా అభీష్టమే నా అభీష్టము, నా ఇష్టాలతో పని లేదు అని ప్రజా పాలకుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని నడచి చూపించినటువంటి మహోన్నతమైనటువంటి అవతారమే ఏమవుతారు అమ్మా? గట్టిగా, ఎందుకంటే అప్పుడప్పుడే మనకు అవకాశం వస్తుంది. కలియుగంలో భగవన్నామం చెప్పాలంటే సిగ్గు, ఎంత సిగ్గు కదా. ఏ అవతారం అమ్మా? ఒకసారి గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పచ్చు, ఇంకొంచెం గట్టిగా చెప్పచ్చు. కలౌ నామస్మరణమేవ మోక్షదాయకం. కలియుగంలోనమ్మా కష్టపడి తపస్సులు చేయకల్లా, యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ మనల్ని మనం అలా ఖర్చుతో నిమిత్తం లేకుండా కేవల నామస్మరణతోటే అద్భుతమైనటువంటి మోక్షాన్ని పొందే భాగ్యం కలియుగంలోనే ఉంది.
కనుక అవకాశం ఉన్నప్పుడల్లా భగవన్ నామస్మరణాన్ని మనం కనుక చెప్పుకుంటూ ఉన్నట్లయితే ఆనందదాయకం. కనుక రామావతారంగా వచ్చారు. 11,000 సంవత్సరాలు ప్రజా పరిపాలన చేసి ధర్మ సంస్థాపన చేసి రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి ఒక మూర్తి స్వరూపమే రాముడు. రాముడే ధర్మము. ఎందుకండి ఆయన అంత ధర్మంగా ఉండాలి? ఎందుకలా ఆచరించాలి? అన్ని అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు అలా చేయాలి? తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు, ప్రజల మాట కోసం భార్యని విడిచిపెట్టారు. ఎందుకు ఇలా అనంటే ప్రజలందరూ అనుకోవచ్చు ఇంద్రియ భోగాలే వాళ్ళకి మూలం అనుకుంటారేమో. ఇంద్రియ భోగాలనేవి ఏం చేస్తాయి అనంటే పతనానికి దారి తీస్తాయి. మనస్సు ఎలా చెప్తే మనం అభీష్టంగా నడుచుకున్నట్లయితే ఆ మనిషి అనర్థానికి హేతు అవుతుంది. అంతటి రావణ బ్రహ్మ ఇంద్రియ భోగాలకి వశుడు అవ్వబట్టే కదా అతని యొక్క జీవితం అంతా నిర్మూలనమైపోయింది. అందుకని ధర్మ ఆచరణే మనిషికి రక్షణని కలిగిస్తుంది. అది ఆచరించడం కనుక కష్టం అనుకుంటారేమో. నేను ఆచరించి చూపిస్తాను, నేను చెప్పట్లా, నేను ఆచరించి చూపిస్తాను. తదనుగుణంగా నడిస్తే నరుడే నారాయణుడవుతాడు అనేటటువంటి విధాన్ని దృష్టాంతంగా తన నడక ద్వారా చూపించినటువంటి అవతారమే రాముని అవతారం. ఎక్కడ మహిమలు చూపించాల, మంత్రాలు చూపించాల, సామాన్యంగా జీవించి చూపించారు ఆయన. అలా ధర్మబద్ధంగా నడిస్తే రాముడవుతారు. ధర్మానికి తిలోదకాలు వదిలితే అధర్మవర్తనుడైతే రావణుడవుతారు. కనుక రాముడు దేవుడై అందరి హృదయాల్లో నిలబడిపోయాడు. రావణుడు ఏ విధంగా అయిపోయింది? అంత గొప్ప స్థితిలో పుట్టినప్పటికీ కూడా కాలగర్భంలో కలిసిపోయాడు. మరి తరువాత అవతారం చెరసాలలో పుట్టాడండి. పాపం, పుట్టిన వెంటనే తల్లిదండ్రులకి దూరం అయిపోయాడు. ఎందుకండి ఆయనకు అన్ని కష్టాలు? మళ్ళీ ఎవరి కోసం ఆవిర్భవించాడు ఆయన? చెప్పాలి. ఏంటి అవతారం? కృష్ణావతారం. కృష్ణుడు అని అంటే కష్టము, కష్టం అంటే కృష్ణుడు అన్నట్టుగా గడిచింది ఆయన జీవితం. ఎక్కడైనా ఆనందంగా సంతోషంగా గడిపాడండి? ఇలా చెరసాలలో పుట్టాడు. కిమ్మనడానికి లేదు, కనీసం గుక్క పెట్టి ఏడవడానికి కూడా లేదు. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? నందుడి ఇంటికి వెళ్ళిపోయాడు. కన్న తల్లిని కన్న తండ్రిని విడిచిపెట్టి నందుడి దగ్గరికి వెళ్ళి గోపాలుడయ్యారు. గోవులని పాలించి గోపాలుడయ్యారు. గో సంరక్షణే యావత్ సృష్టి యొక్క సంరక్షణ. అందుకని గోవులని రక్షించండి, గోవులని కాపాడండి, గోవులని వృద్ధి చేయండి అని నడిచి చూపించినటువంటి వాడు ఆ గోపాలుడయ్యా. ఏనాడన్నా సుఖపడ్డా? రాక్షస సంహారం చేస్తూ ఉన్నాడు. తర్వాత కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఎక్కడ కూర్చున్నాడండి ఆయన? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమాత్మ ఎక్కడ కూర్చున్నాడండి? అర్జునుడి పాదాల దగ్గర కూర్చున్నాడండి. ఏమవసరం ఆయనకు అసలు? పాదాల దగ్గర కూర్చున్నాడు అనంటే అంత కురుక్షేత్ర మహాసంగ్రామంలో గుర్రపు సకిలింపులు, ఏనుగుల ఘీంకారాలు ఉన్నటువంటిప్పుడు ఇలా వెళ్ళు అలా వెళ్ళని చెప్పి కుదరదండి. వెనకాల కూర్చున్నటువంటి వ్యక్తి తన కాలి బొటన వేలితో ముందు సారథిగా కూర్చున్నటువంటి వ్యక్తి యొక్క వెన్నుపూస మీద ఇలా రాస్తాడు, అంటే ముందుకు వెళ్ళు అని. ఇలా బొటన వేలితో రైట్ సైడ్ కనుక నొక్కినట్లయితే కుడివైపుకు వెళ్ళాలి అని, ఎడమ వైపు బొటన కాలి వేలితో నొక్కినట్లయితే ఎడమ వైపుకు వెళ్ళాలి. అంటే అర్జునుడి పాదాల దగ్గర కూర్చున్నాడండి. ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఏమవసరం? దేనికోసం కూర్చున్నాడు ఆయన? కలిసి వస్తుందనా? కాదండి. దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ. ఎవరైతే సాధు సత్పురుషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రక్షించడం కోసం, వీళ్ళని బాధిస్తూ ఉన్నటువంటి అధర్మవర్తనులైనటువంటి వాళ్ళని శిక్షించడం కోసం అక్కడ సారథిగా కూర్చున్నాడు. బేలగా మారాడు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ అంటూ కూలబడిపోయాడు. ఎవరు? అర్జునుడు అనంటే అర్జునుడు మాత్రమే కాదండి, అర్జునుడి భావాలతో ఉన్నటువంటి మనందరికీ కూడా బోధించినటువంటి గీత భగవద్గీత.
అందరిలో కూడా నైరాశ్యం వస్తుంది. నాకెందుకులే, పక్కనేం జరుగుతున్నా నాకెందుకులే, పోతే పోయిందిలే. వాళ్ళెవరో హిందూ దేవాలయాల్ని, హిందూ విగ్రహాల్ని కూలగొడుతున్నారట, నాకెందుకులే. పురాతనమైనటువంటి రథాలన్నిటిని కూడా కాల్ చేస్తున్నారట, నాకెందుకులే. హిందూ ధర్మాన్ని ఇష్టం వచ్చినట్లు కూడా తృణీకరిస్తూ అవమానిస్తున్నారుగా, నాకెందుకులే, నేను బాగానే ఉన్నాను కదా అనే నైరాశ్యం మనలో రాకుండా ఉండడం కోసం, ఏదైనా కష్టం వస్తే ఆ కష్టానికి భయపడి ఆత్మహత్య చేసుకోకుండా ఉండడం కోసం విద్యార్థులలో కానీ విద్యార్థినులలో కానీ తమ మనస్సుకు తగిన విధంగా జరగకపోతే ఈ జీవితం ఎందుకు అని అనుకోకుండా ఉండడం కోసం, ఏదైనా పని తలపెట్టినప్పుడు ఆ పనిని మధ్యలోనే నైరాశ్యంతో నిరుత్సాహంతో ఆపేయకుండా చిట్ట చివరి వరకు కూడా అడుగు వేస్తే నీ వెనకాల తోడుగా నేనుంటాను అని భగవంతుడు భరోసా అందించడం కోసం ఆయన ఆనాడు అర్జునుడికి చెప్పారు. ఏమని? భగవద్గీత మొత్తం మీద రెండే రెండు ముఖ్యమైనటువంటి శ్లోకాలమ్మ, వివేకానందుల వారికి కూడా ప్రీతికరమైనటువంటి శ్లోకాలు అవి. అవేంటి? కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్య దుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. ఏంటయ్యా నీకు ఈ బేలతనం ఏంటి? ఈ నిరుత్సాహం ఏంటి? ఈ పిరికితనం ఏంటి? ఎందుకు వచ్చింది నీకది? అడుగువే, ముందుకు అడుగువే. కాళ్ళు లేకపోతే వికలాంగుడు కాదండి, కళ్ళు లేకపోతుంటే అంగవైకల్యం కాదండి. మనసులో ధైర్యము, ఉత్సాహము, తన మీద తనకి కాన్ఫిడెన్స్ అంటే తన మీద తనకు విశ్వాసం లేకపోవడమే అసలైనటువంటి నైరాశ్యము, అసలైనటువంటి అంగవైకల్యము అని అలనాడు అర్జునుడిని నిమిత్తంగా పెట్టుకున్నారండి. ఆ బోధ ఎవరికి? మనందరికీ కూడా. జ్ఞాన బోధ చేసి గీత గీసి ఆ గీతలో నడిచిన వాళ్ళందరికీ కూడా ఆనందమే పరమానందమే, మోక్షాన్ని కూడా సన్యసించేటటువంటి ఆఖరి అధ్యాయం పేరేంటమ్మా? మనమందరం అనుకునేదేంటి? మోక్షం కావాలి, మళ్ళీ ఏదైనా బలహీనమైనటువంటి అధమమైనటువంటి జన్మలు లేకుండా ఉండేందుకు మనం అందరం కోరుకుంటాం. కానీ భగవద్గీతలో తాను బోధించిన విధంగా నడిస్తే మోక్షాన్ని కూడా సన్యసించేటటువంటి స్థితికి నీ వెళ్తావు. ఎందుకు? నువ్వే మోక్ష స్వరూపుడివి, నువ్వే ఆనంద స్వరూపుడివి, నీవేనయ్యా మాధవుడివి. నీకు నాకు భేదం లేదు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనః షష్ఠాని ఇంద్రియాణి ప్రకృతి తాని కర్షతి అని అన్నారు ఆయన. ఎవరంటారండి? భగవంతుడు అన్నాడు, నువ్వే నేను, నేనే నువ్వు. నన్ను పట్టుకుంటే నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తాను, నేను నీ దాసుని అవుతాను, నీ బాసుని కాదండి, నీ దాసుని అవుతానని చెప్పాడు. అదండి భగవంతుడి యొక్క గొప్ప అవతారం. ఆయన అవతారం ఎందుకంటే కేవలం మన కోసం ఆలోచించేటటువంటి ఏకైక నిస్వార్థమైన నిరాపేక్షమైనటువంటిది ఏదైనా ఉంది అంటే అది దైవశక్తి మాత్రమే, పరమాత్మ మాత్రమే. తల్లి మన గురించి ఆలోచిస్తారు, తల్లి మన గురించి తన మాంసాన్ని ఖండఖండాలుగా ఉన్నటువంటి ఆ రక్తాన్ని పేగుని చీల్చి మరి జన్మనిస్తారు. కానీ ఒకానొక సమయంలో ఆవిడ అశక్తురాలవుతారు. అవునా కాదా? తల్లి అనుకుంటే తన పుత్రుడు ఇలా ఉండాలి, తన పుత్రిక ఇలా ఉండాలి, తన జీవితం ఇలా ఉండాలని దిశానిర్దేశం అనుకుంటుంది సంకల్పరీత్యా. కానీ జరగచ్చు, జరగక పోవచ్చు. కానీ భగవద్ అనుగ్రహం ఉంటే జరిగి తీరుతుంది. అలా సాక్షాత్ పరమాత్మ అవతారం ఎందుకు అనంటే మన ఉద్ధరణ కోసం. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు అని అంటారు. నిజమైన తల్లిదండ్రులు ఎవరమ్మా? ఆ భగవంతుడే కదా. మరి కృష్ణావతారం కూడా ఇలా ప్రతి ఒక్క అవతారం కూడా మన రక్షణ కోసమే జరిగింది. మరి ఇది ఏ యుగమమ్మా? కృతయుగంలో ఎక్కడో అధర్మం ఉంది, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, సో అండ్ సో. దాన్ని నిధనం చేయడం ఈజీ అయిపోయింది. త్రేతాయుగంలో సముద్రపు ఆవల అధర్మం ఉంది, ఇక్కడ ఇటువైపు అయోధ్యలో ధర్మం ఉంది. ఈ ధర్మము అధర్మాన్ని అంతమొందించింది. ద్వాపర యుగంలో ఒకే ఇంటిలో ఉన్నారు. కౌరవుల రూపేణ అధర్మము, పాండవుల రూపేణ ధర్మము. కానీ కలియుగంలో ధర్మం అధర్మం ఎక్కడుంటుంది? ఒకే వ్యక్తిలో ఉంటుంది. ఎలా వేరు చేస్తాం? అధర్మం వేరుగా ఉంటే అధర్మవర్తనులైనటువంటి వాళ్ళని శిక్షించడానికి ఈజీ అవుతుంది, అవునా కాదా?
కానీ అధర్మము మనలోనే ఉంది, ధర్మము కూడా మనలోనే ఉంటుంది. అన్నదానం చేసేటటువంటిది వీడే, నలుగురిని దోచేటటువంటి వాడు కూడా, అవునా కాదా? కొట్టేది మోసం చేసేది నేనే, పెట్టేది చక్కగా దానం చేసేది ఫ్లెక్సీలో చక్కగా అన్నదాత అంటూ అన్ని చెప్పుకునేది కూడా ఎవరమ్మా? కాదా? అంటే ఇప్పుడు ధర్మము ఉంది, అధర్మం ఉంది. ఎవరిలో ఉంది? ఒకే వ్యక్తిలో. ఇప్పుడు ఎట్లా వేరు చేయాలి? ప్రాబ్లం చాలా టిపికల్గా ఉంది కదా. వేరుగా ఉన్నట్టు దాన్ని పోగొట్టచ్చమ్మా. అన్నీ మనలోనే ఉంటే ఎలా చేయాలి ఇప్పుడు? అందుకని ఆవిర్భవించినటువంటి కలౌ వెంకట నాయక. గట్టిగా చెప్పండి, ఎవరమ్మా? నాకు చెవుడు, మీరు గట్టిగా చెప్తేనే నేను ముందుకెళ్తా. సార్ మళ్ళీ చెప్పండి అమ్మా. అది ఎందుకు ఆవిర్భవించాడు అని అంటే, కలియుగంలో ధర్మము అధర్మము కలిసిపోయి ఉంటుంది. ఒక వ్యక్తిని చూస్తే అబ్బా ధర్మాత్ముడండి అని అనిపిస్తుంది. మళ్ళీ అదే వ్యక్తిని చూస్తే మాల ధారణ అయిపోయిన తర్వాత 40 రోజులు చూస్తే ఏమనిపిస్తుందండి? అబ్బా స్వామి స్వామి, అబ్బా స్వామి అనిపిస్తుంది. 41వ రోజు ఏమనిపిస్తుంది చెప్పండి? అందరూ కాదు, అంటే ఇంత కొందరు విషయం ఏమనిపిస్తుందమ్మా? చెప్పచ్చు, తప్పు లేదు, ఉన్న విషయమే కదా. అక్కడి నుంచి కొండ నుంచి దిగొచ్చేటప్పుడే యాక్సిడెంట్ అయింది. అయ్యప్ప చేశాడండి ఆ యాక్సిడెంట్. పేరేమో ఆయనకి, కొండకి వెళ్ళాడండి మా ఆయనకి యాక్సిడెంట్ అయింది అంటారు. నాలాంటి అమ్మ కొండకి వెళ్ళిన వాడు తిన్నగా వస్తే బాగానే ఉండేదండి. దారిలో వచ్చేటప్పుడు ఏం చేశారు? కిందనే సేవించకూడని దాన్ని సేవిస్తే మరి ఏమనాలి? అందుకని ధర్మము ఉంటుంది, అధర్మము ఉంటుంది. మరి ఇప్పుడు ఎలాగా అనుకున్నప్పుడే భృగు మహర్షి కాలితో తన్నాడు, లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత శ్రీనివాసుడు నేను వైకుంఠంలో ఉండి ఏం చేయాలి, కాళ్ళు వస్తే ఆవిడ లేదు కదా అక్కడికి వెళ్ళి, అలా కాదండి, అది కథా రూపేణ. కానీ అర్థం ఏమిటి అని అంటే, కలి పురుషుడు పరిపాలించేటటువంటి యుగంలో ఎలా ఉంటుందని అందరి భావాల్లో కూడా ధర్మం ఆచరించాలని ఉంటుంది, ధర్మాన్ని గురించిన అవగాహన ఉంటుంది. కానీ ధర్మం ఆచరించడానికి కావలసినటువంటి సంసిద్ధత ఉండదు. తల్లిని గౌరవించాలి, తల్లిని పూజించాలి, తల్లిని సేవించాలి, తల్లిని నిందించకూడదు, తల్లిని చూసుకోవాలని అందరికీ తెలుసు. తెలియని వాడు ఎవడు లేరు. మాతృదేవో భవ. కానీ తల్లి ఎక్కడుంటుంది? వృద్ధాశ్రమాల్లో ఉంటుంది. తల్లిదండ్రులు ఎక్కడ ఉంటున్నారు? వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. కోడలు అత్తవారింటికి అడుగు పెట్టిన తర్వాత అత్తగారిలే స్వర్గము. అత్తగారే అత్తమ్మ, మామయ్య. అంటే పుట్టింటిలో ఉన్నటువంటి అమ్మని నాన్నగారిని విడిచి వచ్చాను కనుక అత్త రూపంలో నేను అమ్మని చూసుకోవాలి, మామయ్యని నేను నాన్నగారిగా చూసుకోవాలని అత్తమ్మ మామయ్య అని అన్నారు. కానీ పెళ్లి సంబంధాలప్పుడే తల్లిగారు ఏం చేస్తారంటే ఒక పేపరు పెన్ను దగ్గర పెట్టుకుంటారు. సంబంధాలు చూడాలి. ఏంటి సంబంధాలు వస్తున్నాయి? ఒకటి అత్తగారు ఉందా? నో, రిజెక్టెడ్ పీస్. ఆ పెళ్లి కొడుకు రిజెక్టెడ్. వాళ్ళకి ఆడపడుచులు అవన్నీ ఉన్నాయి. అమ్మో అప్పుడప్పుడు వస్తుంది కనుక ఆడబిడ్డ ఈడకు వస్తుంది కనుక రిజెక్టెడ్. కనుక ఏముంది, వాడికి అమ్మ నాన్నగారు లేరు, వాళ్ళు పరమపదించారు, అక్క అన్న తమ్ముడు ఎవరు లేరు, వీడు ఒంటికాయ తొంటికొమ్ము, ఓకే టిక్ పెట్టే అని చెప్పేసి ఏమీ లేకుండా ఉన్న వాళ్ళని చూసి పిల్లనిస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఇచ్చిన తర్వాత ఏమైనా కానీ తేడా వచ్చిందనుకోండి ఏం జరుగుతుంది? మొబైల్, డివోర్స్. మన రాజ్యాంగంలో అసలు విడాకులు లేవమ్మా, కేవలము మావిడాకులు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇండియాలో, ఆల్ ఓవర్ ఇండియాలో 20% మ్యారేజెస్ అన్నీ కూడా డిస్ప్యూట్ అవుతున్నాయి. అంటే ఏంటి అని అంటే, ఏం ఆవకించింది? కలి ఆవరించింది. కలియుగంలో వచ్చేటటువంటి దౌర్భాగ్యం ఇది. పూర్వంలో మనకేం చెప్పేవారు? ఇక్కడ కూర్చున్నారు మా అమ్మగారు, ఒకటే చెప్పేవారు, అత్తవారింటికి అడుగు పెడుతున్నావు కనుక చచ్చినా బ్రతికినా నీకు అత్తగారిల్లే, నువ్వు చెడ్డ పేరు తీసుకురాకు, నా పెంపకంలో లోపం అనుకుంటారని భయం చెప్పి భక్తి చెప్పి మాకు పంపించింది. కానీ ఇప్పుడు చాలా మార్పులు వచ్చేసాయమ్మా. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్కి ఒక సంబంధము చెడిపోయింది అన్నారు. ఏమ్మా ఎందుకు చెడిపోయింది అని అంటే, ముందేమో వాళ్ళ అమ్మని చూసుకోక్కర్లేదన్నారటమ్మా,
కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మని చూసుకోవాలటమ్మా, అందుకే దగ్గర దాకా వచ్చిన సంబంధం కాస్త చెడిపోయిందమ్మా అని చెప్తున్నాడు మా అబ్బాయి నవ్వుతూ. ఇలా జరుగుతున్నాయమ్మా, నాకు పిల్లనిస్తారంటావా అని అడుగుతున్నాడు వాడు వెతక. అయితే నేను నీ దగ్గర ఉండమని చెప్పరా బాబు, నేను హాయిగా ఊర్లో అలాగా మా గోపాలకృష్ణ వీళ్ళందరూ శ్రీనివాస్ గారు ఎక్కడ నీ దగ్గరికి నేను రానురా, నువ్వు చూస్తానని చూడంటే లేదమ్మా నేను మా అమ్మ మా నాన్న నా దగ్గరే ఉంటారని చెప్తాను, వచ్చిందే వస్తుంది, లేకపోతే నేను కూడా ఇలాగే ఉండిపోతానమ్మా అన్న. అలా ఉన్నాయి రోజులు. నేనేమీ లేని చెప్పట్లా, ఉన్నదే చెప్తున్నా. పిల్లలు ఉన్నారండి, చిన్న పిల్లవాడు, వాడికి ఏం పెట్టాలో ఏం పెట్టకూడదో తల్లిదండ్రులకి అవగాహన ఉంది. కానీ వాడు సెల్ అడిగాడని సెల్ ఇచ్చేస్తున్నారు, వాడు సెల్ చూస్తూ కూర్చున్నాడు. సెల్ ఇవ్వకపోతే వాడు పేచీ పెడుతున్నాడు. అందుకని వాడికంటే ఒక సపరేట్ సెల్ ఒకటి, ట్యాబ్ ఒకటి. ఫస్ట్లో ట్యాబ్ అంటే అర్థం కాలేదు, ట్యాబ్లెట్ ఏమో అనుకున్నాను నేను. కానీ తర్వాత అర్థమైంది ట్యాబ్లెట్ కాదు, ట్యాబ్. ట్యాబ్ అంటే అది ఒక పెద్దది, అది ఇస్తున్నారు. అక్కడ చందమామని చూపించి, రామయ్యని చూపించి, ప్రకృతిలో ఉన్నటువంటి ఆ న్యాచురల్గా ఏదైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తూ పెట్టేటటువంటి భోజనం వల్ల వాడు న్యాచురల్గా ఎదిగేవాడు ఇదివరకు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వాడు అన్యాచురల్గా ఎదుగుతున్నాడు. ఎందుకు? వాడు ఏం చేస్తున్నాడు, అవెంజర్స్ వాడు చెప్తా ఉండండి, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, అదేదో గుడ్ మ్యాన్, అన్ని మ్యాన్లు చూసి పెరుగుతున్నాడు. వాడు పెరిగిన తర్వాత ఎలా తయారవుతున్నాడండి, వాడు కూడా కాంప్లికేటెడ్ మ్యాన్గా ఎదుగుతున్నాడు. వాడు కాంప్లికేటెడా కాదా? నువ్వు కొంటావా చస్తావా? 10th క్లాస్ వచ్చేటప్పటికి వాడు బండి ఇవ్వాలి, వాడు బండి మీద సైలెన్సర్ తీసేసి స్పీడ్గా వెళ్ళిపోతాడు. దేన్ని గుద్దుతాడో తెలియదు, ఎవరిని మంగళం పాడేస్తాడో తెలియదు. ఇవన్నీ ఏమనాలి? ఒక్కగానొక్క కొడుకు, ఇచ్చేయండి పాపం, ఇచ్చేయండి సార్ అంటుంది ఆవిడ. ఆయనకి గుత్తొంకాయ కూర వండుతా, ఆయన చెప్తాడు మా వద్దే బాబు వాడికి అవసరం లేదు అని అన్నా సరే ఈవిడ గుత్తు వంకాయ కూర పెట్టి నెమ్మదిగా చెప్తుంది ఇచ్చేయండి అని. ఇవ్వక తప్పుతుందా? ఇచ్చేస్తున్నాడు. ఆ పిల్లలకి మంచి ఏదో తెలియదు, చెడు ఏదో తెలియదు. నిజంగా కాలేజీకి అమ్మాయిలు వెళుతున్నారు అని అంటే సురక్షితంగా తిరిగి వస్తారన్న గ్యారెంటీ లేదు. ఉందమ్మా? సిటీలో వెళ్తున్నారు ఆడపిల్లలు, ఉద్యోగాలు చేయడం తప్పు కాదమ్మా, చదువుకోవడం తప్పు కాదమ్మా, కానీ వాళ్ళు ఎన్ని రకాలుగా బలవుతున్నారంటే అన్ని రకాలుగా బలవుతున్నారు. ఇతరుల వల్ల బలవుతున్నారు, తమను తాము బలి చేసుకుంటున్నారు. ఎలాగా అంటే ఒక ఏబిఎన్ ఛానల్లో వచ్చింది, ఒక ఆడపిల్లలందరూ క్లబ్కి వెళ్ళి విపరీతంగా ఆ డ్రగ్స్ తీసుకుని అక్కడ సొమ్మసిల్లి పడిపోతే వాళ్ళ మీద ఎన్నో అరాచకాలు, ఎన్నో వీడియోలు, ఎన్నో అత్యాచారాలు అవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఏంటిది? కలి ప్రభావం ఎంత దౌర్భాగ్యంగా ఉందో చూడండి. ఇంత విపరీత అబ్బాయి వెళ్తున్నాడు అని అంటే ఏం చూడాలో, ఒక స్త్రీని అమ్మలా చూడటం మర్చిపోయాడు వాడు. అందరూ కాదమ్మా, కొందరు పిల్లలు అలా ఉన్నారు, విపరీతంగా ఉన్నారు. ఆడపిల్లల్ని తప్పుడు దృష్టితో చూస్తున్నారు. వయసు చిన్నదే, చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు, సేవించకూడనివన్నీ సేవిస్తూ ఉన్నారు. అవునా కాదా? చిన్న పిల్లలన్నీ అందరూ కూడా బార్ షాపుల ముందు లైన్లో నిలబెడుతున్నారమ్మా. ఏంటి పరిస్థితి? దౌర్భాగ్యం. వాళ్ళకి మీసాలు కూడా రావట్లేదు. అది తప్పు కాదనే పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్యాలన్నీ మనం ఇప్పుడు 5,000 సంవత్సరంలోనే చూస్తున్నామమ్మా. ఎప్పుడో 4,32,000 సంవత్సరాల కలియుగ కాలంలో కేవలం 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచినప్పుడు చూస్తున్నటువంటి విపరీతాలు ఇవన్నీ కూడా. ఇంత ఇలాంటివన్నీ చూస్తున్నాం కనుక ఎలా ఉంటుందంటే కలికాలం ఇలా ఇంత దారుణంగా ఉంటుంది. కలి పురుషుడి యొక్క ప్రభావం ఇంత విపరీతంగా ఉంటుంది. ధర్మం అని తెలిసినా ధర్మం వైపు అడుగు పడదు, అధర్మం అని తెలిసినా అధర్మం నుంచి వెనక్కి వచ్చేందుకు ఆస్కారం లేదు. అరే వయసు గడిచిపోతుంది, కాలం తరిగిపోతుంది, భగవన్ నామామృతంలో సేవిస్తూ నా జీవితాన్ని తరింప చేసుకోవాలనేటటువంటి మాతృమూర్తి అర్థమైపోయింది. ఇదివరకు ఇళ్లలో భాగవత, రామాయణ, భగవద్గీత యొక్క పాఠనం జరుగుతూ ఉండేది. ఆ వాతావరణంలో ఇల్లంతా నిండి ఉండేది. ఇప్పుడు ఒక ఇంటిలో అడుగు పెడదాము అని అంటే ఏం వినిపిస్తుందమ్మా? నేను చెప్పను, మీరే చెప్పండి. 6 గంటలకు అడుగు పెడితే మీరే చెప్తున్నారు, నేను చెప్పక్కర్లా. అది విపరీతంగా దాన్నే చూస్తూ అలాగా శరీరంలో ఉన్నటువంటి శక్తినంతా నీరుగా చేసుకుంటూ నిర్వీర్యం అయిపోతుంది. ఏంటంటే మానవ జన్మ అంటే మామూల దుర్లభం త్రయమే వైతత దైవ అనుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. దుర్లభం ఏదో కాదండి, మనుష్య జన్మ ఎత్తడమే దుర్లభం.
మానవ జన్మ ఊరికే రాలేదండి. ఒక పశువుగా పుట్టి ఎంతో మందికి సేవించాను, ఒక పక్షిగా పుట్టి సేవించాను, ఒక గోవుగా పుట్టి ఎంతో మంది ఆకలి తీర్చాను. ఆ పుణ్యం అంతా కూసింత పోగై ఉత్తమమైనటువంటి మానవ జన్మ ప్రాప్తమైంది నాకు. ఏ ప్రాణి మాట్లాడలేదండి, కేవలము మనుష్యుడు మాత్రమే 84 లక్షల జన్మలలో మాట్లాడగలిగినటువంటి ఏకైక ప్రాణి ఎవరమ్మా? మనిషి. కానీ మరి వీడి నోటి వెంట ఏమొస్తున్నాయి కదా? దేవతలందరూ అనుకుంటారట, అబ్బా నేను పుణ్యం ఎక్కువైపోయి దేవతా జన్మని పొందాను, కానీ నాకు ఇక్కడ ముక్తి లేదు కదా, నేను మళ్ళీ మనుష్యుడిగా పుట్టి తీరవలసిందే, మనుష్యుడిగా పుట్టి మళ్ళీ సాధన చేసి నేను ముక్తి పొందవలసిందే, కనుక నాకు మళ్ళీ మానవ జన్మ కావాలని కోరుకుంటారు. అధమాధమైనటువంటి జన్మనికి అదృష్టమే లేదు, కేవలము కర్మని అనుభవించడం తప్ప వారు చేసేందుకు వేరొక ఆస్కారం లేదు. కానీ తన జీవితాన్ని దైవమయంగా మార్చుకోగలడు, తన జీవితాన్ని దుర్వినియోగం చేసుకుని పశుతుల్యంగా నిర్వీర్యం చేసుకోగలడు. తన యోచన ద్వారా, తన యుక్తి ద్వారా, తన అవగాహన ద్వారా, తన యొక్క చుట్టూ ఉన్నటువంటి ప్రేరణ ద్వారా, తన యొక్క బుద్ధి కుశలత ద్వారా, వివేకం ద్వారా తానే పరమేశ్వరుడు కాగలడు, పశువు కాగలడు, పశుపతి కాగలడు. అది అమ్మ మానవ జన్మ. అంత ఉత్తమమైనటువంటి మానవ జన్మని ఎలా గడుపుతున్నాము, ఏ విధంగా గడుపుతున్నాము? కౌపీనం పెట్టుకుని తల్లి యొక్క గృహం నుంచి వెళ్ళిపోయాడండి. అరుణాచలం వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ గడిపాడు. అమ్మో మానవ జన్మ ప్రాప్తమైంది, ఈ జన్మ మరల వస్తుందో రాదో తెలియదు, కనుక ఈ జన్మని నేను సద్వినియోగం చేసుకోవాలని 16 సంవత్సరాల ప్రాయంలో, అంటే చూడండి అది ఇంద్రియ భోగాలతో ఉడుకు రక్తంతో ఉండేటటువంటి సమయంలో తపోభూయిష్టంగా వెళ్ళిపోయారు ఆయన. ఎవరమ్మా ఆయన? రమణ మహర్షి. వెంకట రమణుడు తన జీవితాన్ని చరితార్థం చేసుకొని భగవాన్ రమణ మహర్షిగా మారారు. అలా తన జన్మని సద్వినియోగం చేసుకున్నారు. అంతేకాదమ్మా, అది మాత్రమే కాదు, 24 సంవత్సరాల ప్రాయంలోనే విదేశీ దాస్య శృంఖలాల్లో మగ్గిపోతున్నటువంటి భారతదేశానికి నా యొక్క ప్రాణార్పణతోటి అందరిలో కూడా ఆ ఉత్సాహము, ఆ స్వాతంత్ర్యం పట్ల ఆ ప్రబోధము కూడా వస్తుంది అని 24 సంవత్సరాల కాలంలోనే తన యొక్క శిరస్సుని ఉరికొయ్యకి ముద్దుగా అందించినటువంటి భగత్ సింగ్ తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నారమ్మా. అది కదా 32 సంవత్సరాలలోనే చతురామ్నాయ పీఠాల ద్వారా భారతదేశానికి సుస్థిరత్వాన్ని అందించినటువంటి ఆది శంకరుడు మనకు ఆదర్శమమ్మా. హిందూ ధర్మం కొనగంటిపోతున్నప్పుడు ఛత్రపతి శివాజీగా నిలబడి హిందూ ధర్మాన్ని సుస్థిరం చేసి యావత్ భారతదేశాన్ని కూడా హిందూ ధర్మపరంగా జాగృతం చేసినటువంటి శివాజీ తన జన్మని చరితార్థం చేసుకున్నారు. వాళ్ళు మరణించారండి, లేకపోతే నిరంతరము పుడుతూనే ఉన్నారా వాళ్ళు? అది నాన్న మానవ జన్మ యొక్క అర్థం, పరమార్థం అది. కానీ అందరికీ అలా ఉంటుంది, కానీ అడుగు వేయలేం. ఎందుకు? ఏంటి? లోపల ఉన్నటువంటి ఆ భావన, అధర్మ వర్తనం అది అంతటా వ్యాపించి ఉంటుంది. ఆ వ్యాపించి ఉన్నటువంటి అధర్మంతో కూడినటువంటి ప్రభావం నుంచి నేను బయటపడలేకపోతున్నాను పరమాత్మ, నీవు నన్ను రక్షించవా అని ఋషులందరూ కూడా మన తరపున వేడుకుంటే ఆవిర్భవించినటువంటి అవతారమే శ్రీ వెంకటేశ్వర అవతారము. వేం అంటే వేం సర్వ పాపః వేం ఉచ్యతే. కటః దాహకత్వాత్ అంటే కటము అనంటే దహించి వేసేటటువంటిది. వేం అంటే పాపములు, సర్వ పాప భావనలు, పాప చింతనలు, పాపమైనటువంటి పంకిలాలలో అంటే ఇంద్రియ భోగాలతో మనం అడుగు వేయాలి అనేటటువంటి ఆ విపరీత భావనలు ఏవైతే ఉన్నాయో ఆ భావనలన్నిటినీ కూడా దహించి ఆ భావనల నుంచి మనల్ని దూరం చేసి మనల్ని పునీతం చేయడానికి ఆవిర్భవించినటువంటి అవతారమే వెంకటేశ్వర అవతారము. వెంకటేశ్వరుడు కాదండి, వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వర అవతారము ఆవిర్భవించిందండి.
అయితే అదేనా అండి అర్థము అంటే వా ఈ వేం వా అంటే అమృత బీజము, అర్థం అది, పరమార్థం అది. ఈం అంటే సర్వ శక్తి ప్రచోదితము, ఆ యొక్క శక్తి జాగృతం చేసేటటువంటి శక్తి బీజము. కటహ అనంటే సర్వ ఐశ్వర్యములు అని అర్థము. అంటే మనల్ని అమృతమయం చేసి సర్వశక్తిమంతులుగా చేసి మనకి సకల ఐశ్వర్యాలను అందించేటటువంటి కలియుగ అవతారం ఏది అనంటే సాక్షాత్ వెంకటేశ్వరుని అవతారము. అందుకు వచ్చాడండి ఆయన. ఆయనకి రెండు ఏముంటాయమ్మా హృదయం దగ్గర? శ్రీదేవి, భూదేవి. అవునా? అంటే శ్రీదేవి అనంటే చరాస్తి. అవునా? స్థిరాస్తిరా చరాస్తిరా? చరాస్తి. భూదేవి అంటే చెప్పచ్చు ఏంటమ్మా? స్థిరాస్తి చరాస్తి ఎక్కడున్నాయి? ఆయన హృదయం దగ్గర ఉన్నాయి. అవునా? ఆయన చెయ్యటి చూపిస్తుంది, పైకి చూపించాలి కదా యాక్చువల్గా. మరి ఎక్కడ చూపిస్తోందమ్మా? వెంకటేశ్వర స్వామి చూడలేదా? చెప్పండి, మాట్లాడచ్చు కదా. పాదాల వైపు చూపిస్తోంది. అవునా? మరి ఇంకొక చెయ్యి వామహస్తము దక్షిణ హస్తము రెండు సింబాలిక్ గా ఉంటాయి. మిగతా దేవుళ్ళలాగా కాదండి. వెంకన్న బాబు సపరేట్, ఆయన రూటే వేరు. అవునా కాదా? గమనించండి, అభయ వరద హస్తాలు ఉంటాయి. అవునా? కానీ ఈయనకేంటి, ఒకటేమో కాళ్ళు అంటుంది, ఒకటేమో కటి హస్తం ఉంటుంది. అవునా కాదా? ఒకటి ఎక్కడ పెట్టుకున్నారు? ఇక్కడ. రెండోది ఎక్కడ పెట్టారు? ఇదేంటండి, ఇటో అటో చూపించచ్చు కదా. శ్రీదేవినో భూదేవినో చూపించచ్చు కదండి. ఎక్కడ చూపించారు ఆయన? పాదాల వైపు చూపించారు. అంటే అర్థం ఏమిటి? ఎవరో ఒకరు చిన్నదన్నా ఏదన్నా పెట్టి మాట్లాడితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంది. బ్రహ్మగారి అర్థాంగి, చిన్న బ్రహ్మగారి అర్థాంగి ఎవరో ఒకరు చెప్పండి. ఇంకో బుజ్జి బ్రహ్మగారి అర్థాంగి కూడా రాబోతుంది. త్రిమూర్తం త్రిమాతని చూస్తాం మేము ఇక్కడ తొందరలోనే. రెడీగా ఉండండి అబ్బాయి, చెప్పాలి. ఫ్యాన్ నాకే పెట్టారు, వాళ్ళకి ఉక్కబోస్తుంది పాప, ఇసురుకుంటున్నారు అందరూ. అంటే ఏమంటే మీరందరూ కొండకి వచ్చేయండి, నేను అన్నీ ఇచ్చేస్తాను అన్నాడు ఆయన. కానీ ఎన్నాళ్ళు? ఒక లిమిట్ అనేది ఉండాలా వద్దా? ఇంకా ఎప్పుడైనా సరే ఎల్కేజీ పిల్లవాడు అంటే అంత వయసు ఉన్నవాడు బయటికి వెళ్ళేటప్పుడు అమ్మా నాకేమిస్తావు, నేను ఏదైనా తేవాలంటే అని అడుగుతాడు. అయితే మీరేం చెప్తారమ్మా? ఒక చాక్లెటో ఏదో ఇచ్చి, లేదా నువ్వు కొనుక్కోరా అని చెప్పి పంపిస్తారు స్టార్టింగ్లో. తర్వాత అతని స్కూల్లో వేసినప్పుడు మొట్టమొదటి ఇలా చెప్తారు, అరే బంగారం నువ్వు ఇంటికి వచ్చేటప్పటికి చక్కగా నీకు కావాల్సిన న్యూడిల్స్ వండి పెడతారా ఆయన. ఇప్పుడు నూడిల్స్ అనే అనాలి, సున్నుండో లేకపోతే వేరుశనగ ఉండో అంటే తంతాడు వాడు. అలా అలవాటు చేశాము. అవునా కాదా? అందుకని వాడికి అవన్నీ అలా ఫస్ట్లో చెప్తాం. అవునా కాదా? తర్వాత విద్యార్థి ఏమవ్వాలి? అమ్మా లేట్గా అంటే రెడీ చేస్తా, ఎంతసేపు టిఫిన్ రెడీ చేయడానికి, తొందరగా రెడీ చేయి, గబగబా నేను వెళ్ళాలి అని చెప్పేసి అంటాడా లేదా? అని వాడంతటా వాడే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతాడా లేదా? అయితే మనల్ని కూడా వెంకటేశ్వర స్వామి ఏమన్నాడంటే, ప్రాథమికంగా మీరు నా దగ్గరికి రండి, మీలో ఉన్నటువంటి ఆ నిరుత్సాహం ఏదైతే ఉందో, లోపల ఉన్నటువంటి ఆ దౌర్బల్యం ఏదైతే ఉందో, ఒక్కసారి మీరు నన్ను దర్శించుకున్న వెంటనే ఏం చేస్తాడమ్మా ఆయన? సర్వము కూడా తీసేస్తాడు. మనలో ఎక్కడ లేనటువంటి ఉత్సాహాన్ని, ఎక్కడ లేనటువంటి విశ్వాసాన్ని, ఎక్కడ లేనటువంటి ధైర్యాన్ని జాగృతం చేస్తాడు. అది వెంకటేశ్వర స్వామి గొప్పతనం. అయితే నువ్వు వస్తున్నావు, చూస్తున్నావు, సరే నా చేయి కూడా చూడు, ఎక్కడుందో చూడు, నీ కాళ్ళ మీద నీవు నిలబడు. మొదట్లో అడిగావు బానే ఉంది, ఇంకా అస్తమానం అడుగుతూ పోతుంటే ఇంకా నా కళ్ళు తెరవాలనిపించట్లేదు అబ్బాయి అంటాడా లేదా? ఏమున్నా ఆయన కళ్ళ మీద? ఇంకా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే అడిగితే ఎలాగా?
నీ కాళ్ళ మీద ఎప్పుడైతే నీవు ఆధారపడతావో నీ వెనకాల అడుగు వేయడానికి నేనున్నాను. అభయం ఇస్తున్నాడు ఆయన. ఏమని? నువ్వు అడుగు వేయి. ఏ విధంగా అడుగు వేస్తావు? కర్తవ్యోన్ముఖుడవై నువ్వు అడుగు వేయి. నువ్వు ఒక సంకల్పాన్ని, లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నువ్వు అడుగు వేయి. నువ్వు అడుగు వేస్తే నేనున్నాను నీకు. ఇక్కడ చేపెట్టాడు అని అంటే నిన్ను మునిగిపోనివ్వను సుమా. నిన్ను సంసారం అనేటటువంటి ఆ జలదిలో నిన్ను మునిగిపోనివ్వను. నిన్ను చక్కగా తేల్చి నిల్చోబెడతాను. నీ విజయ పదంలో నువ్వు ముందుకు వెళ్ళడానికి నా సంపూర్ణ సహకారం నీకు ఎప్పుడు ఉంటుంది సుమా అనేటటువంటి సింబాలిక్గా ఆయన చెప్తున్నారు. ఏమంటే మన కాళ్ళ మీద మనం నిలబడితే పని అయిపోతుందని అని ఈ మధ్య నేను చదివాను. మనం ఎప్పుడో పురాతనంలో ఏదో జరిగింది అని అంటే కాదండి, ఇప్పుడు సంఘటనలు చూస్తూ ఉంటేనే మనకి ఇంకా అర్థమవుతుంది. విజే సిద్ధార్థ్ అని క్యాఫీ డేస్ అని స్టార్ట్ చేశారు. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత పాపం చాలా అభివృద్ధి పదంలో తీసుకెళ్దామని అనుకున్నారు. కానీ ఒకనొక టైంలో ఏం జరిగింది అని అంటే లాస్ వచ్చేసింది. ఇంచుమించు 7,000 కోట్ల వరకు కూడా వచ్చేసింది. దాంతో ఏం చేశారు ఆయన? ఇంకా తాను అడుగు ముందుకు వేయలేక ఆయన శరీరాన్ని ఆత్మహత్యగా ఆయన చేసేసుకున్నారు. ఇప్పుడు ఆయన చనిపోయారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎలా? ఆయన అర్ధాంగి, పురుషుడు, అన్ని వ్యాపారాలు చూసుకునేటటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన అర్ధాంతరంగా చనిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ భార్య ఆవిడ నిలబడిందండి, మాళవిక. ఆవిడ నిలబడి ఇప్పుడు 100 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వీధిన పడకూడదు. ఏ అప్పులైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్గొట్టి నేను నా భర్తకి కళంకం తీసుకురాను అనేటటువంటి దృఢ సంకల్పంతో ఆవిడ నిలబడి అడుగు ముందుకు వేస్తూ 3 నెలలు నాకు టైం ఇవ్వండి. మీకు శాలరీస్ అయితే ఇవ్వలేను, కానీ మన వ్యాపారాన్ని మాత్రం ఇలాగే చేద్దాం, మీరు కొంచెం నాకు సహకరించండి అని చెప్పి ఆవిడ ధైర్యంగా భగవంతుడిని తలుచుకుంటూ అడుగు ముందుకు వేశారు. ఆవిడ వేసి సరిగ్గా 6 నెలలు గడిచిందో లేదో మొత్తం నష్టాలలో ఉన్నటువంటి వ్యాపారము మొత్తం అంతా కుంచుకుపోకుండా దాన్ని నిలబెట్టి అడుగు ముందుకు వేయడంలో ఆవిడ ధైర్యంగా ముందుకు అడుగు వేయడంతో భగవంతుడి సహకారం వల్ల సగం అప్పులు తీరిపోయాయి. ఏ బ్యాంకులు అయితే అప్పు కడతారా లేదా అని అడిగినటువంటి బ్యాంకులన్నీ కూడా వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి భావన చూడండి, ఈవిడ సహకరించడానికి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. ఆ ధైర్యంతో ఆవిడ అడుగు ముందుకు వేసింది. భర్త యొక్క అపనిందని తొలగించి ఆయన్ని మళ్ళీ చిరస్మరణీయులుగా ఆయన చేసినటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో ఈవిడ ముందుకు అడుగు వేస్తే ఆవిడ ఒక్కటే అన్నాడు, దైవం నా వెనకాల ఉండి నడిపించింది కనుక నేను అడుగు వేయగలిగాను, కానీ లేకపోతే వేసేదాన్ని కాదు. కానీ కృంగిపోకూడదు, అడుగు వెయ్యాలి అనేటటువంటి తపనతోటైతే నేనున్నాను అంటే ఆవిడ సంకల్పానికి, ఆవిడ స్వయం శక్తికి సకలము కూడా తోడ్పడుతుంది. అంటే ఎంతసేపు డిపెండెంట్గా కాకుండా మనలో ఉన్నటువంటి స్వశక్తిని మేలుకొలిపే విధంగా ఆ వెంకటేశ్వర స్వామి మనకు అనుక్షణము కూడా ఆ ఉత్సాహాన్ని నింపేటటువంటి అవతారమే వెంకటేశ్వర అవతారము. అందుకే చూడండి, ఆయన చూడ్డానికి 7 కొండలు ఎక్కినప్పుడు ఎంత బాధగా ఉంటుందండి, ఉంటుందా లేదా? ఇంకెన్ని మెట్లు రా బాబు, ఇంకెన్ని అనుకుంటాం. ఆఖరికి అన్నీ ఎక్కిన తర్వాత ఒక్కసారి ఆయన దివ్య సందర్శనం చేసుకున్న వెంటనే ఏంటి పరిస్థితి? ఈ బాధంతా మటుమాయమైపోతుంది, ఈ యొక్క నీరసమంతా ఎగిరిపోతుంది. ఆ వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి చూసినంతనే హృదయం అంతా ఒక అద్భుతమైనటువంటి బలం, తేజస్సు నిండిపోతుంది. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 7 కొండలకి పైకి వస్తామనంటే రాను అని అనేవాళ్ళు ఎవరైనా ఉంటారండి? మళ్ళీ ఎప్పుడు వెళదామా అనేటటువంటి భావన మనందరికీ కలుగుతుంది, అవునా కాదా? అందుకే ఆయన ఏమంటారు అని అంటే అర్చావతారము. అర్చావతారం అని ఎందుకన్నారు? సమస్తమంతా కూడా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఏ విశ్వ చైతన్యం ఉందో ఆ చైతన్యాన్ని అర్చించాలంటే సాధ్యమా? ఆ చైతన్యాన్ని సేవించాలంటే సాధ్యమా? ఆ చైతన్యాన్ని అభిషేకించాలి అని అంటే సాధ్యమా? కానీ మనందరికీ కూడా ఆ ఆనందాన్ని అందించడం కోసం సాక్షాత్తు ఆ నారాయణుడే 9 అడుగుల విగ్రహంగా వచ్చి ఎక్కడ ఆవిర్భవించారు? ఆయన
శేషాచలం పైన ఆయన నిలవై ఉన్నారు. మరి అక్కడ దాకా వెళ్ళి చూడలేం కదా. అయితే మరి వెంకన్న బాబు లేడా అండి? తిరుమలలోనే ఉన్నాడా? కాదండి. ఎక్కడున్నాడండి? అత్తిలి. ఏ గ్రామం అమ్మా ఇది? కొంచెం గట్టిగా చెప్పచ్చు కదా. అత్తిలిలో. ఎందుకంటారేమో, నిజంగా చక్కగా ఇప్పుడే బ్రహ్మగారు దిగగానే ముందు స్వామివారి దర్శనం చేసుకోవాలని తీసుకెళ్ళిపోయారు. ఏదో వెంకటేశ్వర స్వామి అని అనుకున్నాను. కానీ లోపలికి అడుగు పెట్టిన వెంటనే ఒక్కసారి లైట్ వేశారండి. లైట్ వేయగానే అక్కడ ఇరువురు అమ్మలని పెట్టుకుని చక్కగా నిలబడి ఉన్నాడు. నాకు ఒక్కసారి ఏ భావన కలిగింది అని అంటే, సాక్షాత్ 7 కొండలు. నేను ఎప్పుడైనా నడిచి వెళ్తాను, అప్పుడన్నా కాస్త యోగా చేసినట్టు నడిచినట్టు ఉంటుంది. కొంచెం ఈ భారం తగ్గుతుంది, దేహ భారం తగ్గుతుంది భక్తి తర్వాత. అలా ఒక్కసారి అడుగు పెట్టిన వెంటనే నాకు కలిగినటువంటి అనుభూతి ఏంటి అని అంటే, నేను ఇప్పుడే వెంకటాచలము అయినటువంటి ఆ తిరుమల వెళ్ళి స్వామివారి ముందు నిలబడ్డానా అనేటటువంటి భావన నిజంగా కలిగిందమ్మా. ఇది నేను అతిశయోక్తిగా చెప్పే మాట కాదు. ఇక్కడ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తన వైభవంతో ఇక్కడ సుస్థిరమై ఉన్నారు. ఈ అత్తిలి గ్రామాన్నంతా కూడా అనుక్షణము పరిరక్షిస్తూ ఉన్నారనేటటువంటి విషయము నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. ఎవరు కారణం? ఒక దేవతలు తమ మహాత్మ్యాన్ని ఇనుమడింప చేసుకోవాలన్నా, వాళ్ళలో ఒక అద్భుతమైనటువంటి ఆ ప్రభావం కనిపించాలన్నా ఎవరి కారణమమ్మా? ఏంటి? లైటా? భలే చెప్పారండి. ఏంటది? పూలదండలా? ఏంటి కారణం అంటే, ప్రాణ ప్రతిష్ఠ జరిగినటువంటి ఆ మూర్తి స్వరూపాల్ని వేదోక్తంగా సజీవంగా అనుక్షణము ఆ అంకిత భావంతో ఎప్పుడైతే ఆ ఆలయంలో అర్చన జరుగుతూ ఉంటుందో, ఆరాధన జరుగుతూ ఉంటుందో, ఆ యొక్క షోడశ లేకపోతే అష్టాదశ ఉపచారాలు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అక్కడ ఆ దేవీ దేవతలకి ఆ ప్రాభవం అనేది వినుమడింప చేస్తుంది. కనుక ఈ బ్రాహ్మణ పుత్రులు ఎవరైతే, బ్రహ్మపుత్రులు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని మాత్రం నేను ఒక్కసారి మనఃపూర్వకంగా నమస్సులు సమర్పిస్తున్నాను. ఎందుకంటే నేను చాలా ఆలయాలు దర్శిస్తూ ఉంటానండి. ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక బాధతో వచ్చేస్తూ ఉంటాను నేను. ఎందుకు జరుగుతుంది ఆ బాధ అనంటే, దేవీ దేవతలని రాతి విగ్రహాలుగా చూస్తే అవి ఎప్పటికైనా సరే అనకూడదు, కానీ రాళ్ళే. కానీ ఈ పిల్లవాళ్ళు ఎలా చూస్తారంటేనట, ఆయన్ని అలంకరించడం, వాళ్ళ అర్థానితోటి వాళ్ళ అమ్మగారితో మాట్లాడాలి. ఏంటి ఇంత వైభవం ఎలా వచ్చింది అని అంటే, ఒకసారి అలంకరించడం, మళ్ళీ బయటకు వచ్చి ఒకసారి చూసుకోవడం, బాగా వచ్చిందా లేదా అంటే. మన బిడ్డని చక్కగా తల్లి అలంకరించి, నా బుజ్జి తల్లి అందంగా ఉందా లేదా అని మళ్ళీ చూసుకుని, కాటికి ఇంకా బాగా అంటుకోలేదని మళ్ళీ కాటిక సవరిస్తుంది, మళ్ళీ జడ కుచ్చులు సరిగ్గా లేవని జడ సవరిస్తుంది, చీర చక్కగా లంగా జాకెట్ సరిగ్గా ఉన్నాయి లేదని సవరిస్తుంది. అలాగా ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే, అద్భుతంగా ఆ విగ్రహాన్ని అలంకరించడం, ఆ సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని అలంకరించడం, మళ్ళీ బయటకు వచ్చి ఒకసారి చూసుకోవడం, సాటిస్ఫాక్షన్ లేదు, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ అలంకరించడం, మళ్ళీ బయటికి రావడం, ఇలా చేస్తూనే ఉంటారట ఆ పిల్లలు. అంటే వాళ్ళని ఆరాధన చేసేటప్పుడు సాక్షాత్తు స్వయంగా వాళ్ళనక్కడ భావన చేస్తున్నారు. భావన మాత్రం సంతుష్టట, యద్భావం తద్భవతి. నీవు విగ్రహంగా చూసావా, అది ఎప్పటికీ విగ్రహమే. నీవు దైవంగా చూసావా, అది ఎప్పటికైనా దైవమే అయి తీరుతుంది అది. అందుకని గుడికి వెళ్తాం, దండం పెట్టేసుకుని వచ్చేస్తాం అంతే. ఆ తర్వాత ఆయన్ని మర్చిపోతాం. కానీ మర్చిపోకుండా చేసేటటువంటి ఆ భావన కేవలం బ్రాహ్మణుల వల్ల మాత్రమే సాధ్యం. ఒక గుడి పాడైపోయింది అని అంటే దానికి మీరు తిట్టినా సరే బ్రాహ్మణే కారణం, అవునా కాదా? ఒక గుడి అద్భుతంగా ఆనందంగా సంతోషంగా అభివృద్ధి చెందుతుంది అని అంటే అక్కడ బ్రహ్మగారులే కారణం.
కనుక ఇక్కడ వెంకటేశ్వర స్వామి వైభవానికి కారణం ఎవరమ్మా? కనుక వీళ్ళకు ఒక్కసారి మనఃపూర్వకంగా నేను ఇదే కోరుకుంటూ ఉంటాను. ఏ ఆలయమైనా సరే అలాగా సజీవంగా దేవతా స్వరూపంగా వెలిస్తే ఒక్కసారి మనం ఆలయంలోకి అడుగు పెడితే ఏం జరుగుతుందమ్మా? మనలో ఉన్నటువంటి భూత ప్రేత పిశాచ భావనలు ఏవైతే ఉన్నాయో, భూతాలు ప్రేతాలు బయట లేవమ్మా. అందరూ అంటారు భూత ప్రేతాలు బయట ఉన్నాయి, తాయెత్తులు కొట్టుకోండి, మెడలో వేసుకోండి, లేకపోతే ఇది చేసుకోండి అని అంటూ ఉంటారు. భూత ప్రేత పిశాచ భావాలన్నీ కూడా మానవుడి హృదయంలోనే ఉన్నాయమ్మా. కనుక శుద్ధి చేసుకోవాల్సింది ఎక్కడ? మానవ హృదయాన్ని. నా అంతటా నేను శుద్ధి చేసుకోలేకపోతున్నాను. భగవంతుడా, నాలో ఉన్నటువంటి కోపం అనేటటువంటి భూతం, నాలో ఉన్నటువంటి స్వార్థం అనేటటువంటి భూతం, నాలో ఉన్నటువంటి ఆ ఈప్స, పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహం, ఇవన్నీ కాదా ఇప్పుడు సమాజంలో స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఒక విపరీతమైన భావనలన్నీ కూడా చూస్తున్నాం మనం. చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు, విపరీత ధోరణులు. వివాహితమైనటువంటి స్త్రీలు, వివాహమైనటువంటి పురుషులు, ఆ భార్య కాకుండా ఇంకొక భార్య, ఆ భర్త కాకుండా రామ రామ దౌర్భాగ్యం, ఇవన్నీ చూస్తున్నాం. సహజీవనాలు, డేటింగ్లు, ఏంటంటే ఇవన్నీ కూడా ఇంత భయంకరమైన ఎక్కడున్నట్టమ్మా? దుర్మార్గాలు ఎక్కడో లేవమ్మా మన హృదయాల్లో. అలనాడు సీతమ్మ వారి మీద ఆయన వ్యామోహాన్ని పెంచుకున్నారు రావణుడు, ఈరోజు మన హృదయాల్లోనే ఉన్నాయి. కలియుగంలో బయట ఎక్కడో లేడమ్మా. దుష్టులు ఎక్కడో లేరు, దుష్ట భావన రూపంలో ఇక్కడే ఉన్నారు. కనుక వీటిని దూరం చేసుకోలేకపోతున్నాను, తెలుస్తోంది కానీ చేయలేకపోతున్నాను. ఎలాగా అనంటే ఒక్కసారి ఆలయంలోకి ప్రవేశిస్తే ఖాళీ లేదండి, ఖాళీ చేసుకోవాలి. ఎందుకు అనంటే నేను వాడే కొద్దీ కూడా అదేమవుతుందంటే మాలిన్యం అంతా వస్తుంది. ఇంట్లో మనం ఉంటాం, రోజు దులుపుకుంటాం, పండగలకి దులుపుకుంటాం, శ్రావణ మాసంలో దులుపుకుంటాం, అయినా సరే ఇంట్లో దుమ్ము వస్తుందా రాదా? వస్తుంది అనంటే మళ్ళీ మళ్ళీ దులుపుకుంటామా లేదా? కానీ గ్రామంలో ఆలయాలు ఉంటున్నాయి, ఆలయాన్ని సేవించేటటువంటి అర్చకులు మహాత్ములు ఉంటున్నారు, వేద ఘోష జరుగుతూ ఉంది, యజ్ఞ యాగాలు క్రతువులు జరుగుతూ ఉన్నాయి. కానీ వెళ్ళేందుకు నాకే ఖాళీ లేదు, వెళ్ళడానికి నాకు మనస్సు లేదు. ఏమక్కర్లేదండి, శివరాత్రి రోజు ఒక్కరోజు వెళ్తే సరిపోతుందండి అంటారు ఒకరు. ఏమండి వైకుంఠ ఏకాదశి రోజు ఒక్కరోజు వెళ్తే సరిపోతుందని అంటారు ఇంకొకరు. ఏమండి వినాయక చవితి రోజు ఒక్కరోజు వెళ్తే సరిపోతుందని అంటారు ఒకరు. కానీ సరిపోతుందండి? నిజంగా కార్తీక పౌర్ణమి రోజు చక్కగా 365 ఒత్తులు వెలిగిస్తే చాలండి, ఇంకా అక్కర్లేదన్నారండి ఇంకొకరు. నిజంగా మనల్ని కూర్చోబెట్టి 365 రోజులకి సరిపడేటటువంటి ఆహార పదార్థాలన్నీ మన ముందు పెట్టి ఒక్కరోజు సేవించవయ్యా అన్నాం అనుకోండి, పరిస్థితి ఏంటమ్మా? దాన్ని తీసుకోగలమా? డైజెస్ట్ అవుతుందా? మరి అక్కడ అవసరం మనకక్కర్లేనటువంటిది ఏదో చెప్పారు కదా ఇదే అని పట్టుకుని నేను ఏ రోజు ఆలయ దర్శనం చేయను, ఆలయ ప్రవేశం చేయను అని అంటే మనలో ఉన్నటువంటి ఆ మాలిన్యము, అరిషడ్ వర్గాల భావనలు, ఇందాకన్నారు గోపాలకృష్ణ, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటటువంటి అరిషడ్ వర్గాలు ప్రతి హృదయంలో నిండుకొని ఉంటాయి. అవి అప్పుడు దూరం అవుతాయి అని అంటే నిత్య దైవ దర్శనం ఎవరైతే చేస్తారో. ఏమంటే మన ఇంట్లో ఉంది కదండి, దీపం పెడుతున్నాను, చక్కగా దైవాన్ని ఆరాధన చేస్తున్నాను అని అంటే అది నా ఇంటి దైవము. కానీ నా భర్త బయటికి వెళ్తారు, నా బిడ్డలు బయటికి వెళ్తారు, వాళ్ళ సమాజంలో తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో ఏం జరుగుతుందో నాకు తెలియదు. వాళ్ళు రక్షింపబడాలి అని అంటే నేనేం చేయాలి? ఒక్కసారి దైవ దర్శనం చేసుకుని పరమేశ్వర పరంధామ నీవున్నావని నేను నమ్ముతున్నాను, నీ అనుగ్రహం సర్వకాల సర్వావస్థలలో కూడా మా యందు ప్రసరింప చేయి తండ్రి అని ఒక్కసారి నేను దినములో రోజులో ఏదో ఒక సమయం ఖాళీ చేసుకుని వెళ్ళాలా అక్కర్లేదా? సిగ్గుపడాల్సినటువంటి సమయం అమ్మ. ఆలయానికి వెళ్ళేటటువంటి భక్తులు కరువయ్యారు. సాయంకాలం అయితే టీవీ ముందు కూర్చుని అక్కర్లేనటువంటి పెంట, నిజంగా చెప్పాలంటే పెంట కాదా అది? ఒక భర్త, 2 భార్యలు,
లేదా ఒక ఒక చండాలం, ఏం చెప్పమంటారు, నా దౌర్భాగ్యం. ఏదైనా చూడండి మీరు, కథా కమేషు, ఆడక్కర్లా ఇంకొకరు కావాలి, ఈ అమ్మాయి అక్కర్లా ఇంకొకరు, అదన్నీ కూర్చుని అమ్మలక్కలందరూ నేను మిమ్మల్ని కాదమ్మా ఇలా గుడ్లప్పగించి కాళ్ళు ఇలా పెట్టుకుని వెనకాల ఇలా పెట్టుకుని కదలడం మెదలు అలాగే కూర్చుంటారు ఈ మహాతల్లులందరూ, నాలాంటి అమ్మలందరూ. భర్త వస్తాడు, వ్యవసాయం చేసి అలసిపోయి వస్తాడు ఆయన, ఉద్యోగం చేసి అలసిపోయి వస్తాడు ఆయన, పాలన చేసి అలసిపోయి వస్తాడు ఆయన. ఏమన్నా అడిగారా? అయిపోయాడు ఆయన. అడిగారా? అయిపోయాడు. విడాకులే ఇంకా. రిమోట్ లాక్కున్నాడని బుర్ర మీద కొట్టేసి చంపేసిందంట. అంటే కొట్టింది, అయిపోయాడు. ఇది యథార్థ సంఘటన, ఇది నేను కల్పించి చెప్పింది కాదు. రిమోట్ లాక్కున్నాడు పాప, ఆయన ఐపీఎల్ చూద్దాం అనుకున్నాడు, ఐపు లేకుండా అయిపోయాడు. ఆడవాళ్ళ కాదండి, ఆది పరాశక్తులు అయిపోయాడు. ఎక్కడో కాదండి, సీరియల్ల విషయంలోనే. ఏంటది? ఏమనాలి చెప్పండి? 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఒకే దాన్ని వెనక్కి ముందుకి వెనక్కి. నేను కొన్నాళ్ళు అసలు ఏంటి ఇంత ఎడిక్ట్ అవ్వడానికి కారణం ఏంటి, ఏమన్నా టిప్స్ తెలుస్తాయేమో అని చూశానండి. పిచ్చెక్కి చచ్చిపోయానండి. ఒక సంఘటన జరిగితే ఇదో కెమెరా 8 మంది ఉంటారండి. ఆ కెమెరాని 8 మంది మీద చూపిస్తూ ఉంటాడు, అదే తిప్పుతూ ఉంటాడు. దాన్ని ఎంత అందంగా, ఎంత చక్కగా, ఎంత ఉత్సాహంగా, అయ్య బాబాయ్ ప్రవచనం జరుగుతుందంటే కాలు కదలదు. వీళ్ళు గంట నుంచి మైకుల్లో చెప్పి మాతృశ్రీ నాకు సిగ్గేసి చచ్చిపోయాను నేను అక్కడ. ఆపేస్తే బాగుండు, కరెంటు పోతే బాగుండు, ఆయన చెప్తుంటే నాకు సిగ్గేస్తుంది. ఏంటి దౌర్భాగ్యం నాకు. బాగుపడతాము ఒక్కసారి చక్కగా అడుగు పెడితే. ఆలయం అంటే ఇట్స్ నాట్ ఏ వర్డ్ అండి, అదేదో ఆలయం అంటే ఆలయం కాదండి, ఆ లయం. ఏమి లయం అవుతుంది? దేహ, ఇంద్రియ, మనోబుద్ధులు, ఈ త్రికరణములు ఏవైతే ఉన్నాయో అవి బహిర్ముఖంగా వాడుతూ ఉంటాం. ఇంద్రియాన్ని వాడేస్తూ ఉంటాం, దానివల్ల కొంత మాలిన్యం ఏర్పడుతుంది. మనస్సుని వాడుతూ ఉంటాం, దాంట్లో అరిషడ్ వర్గాలు ఏర్పడుతూ ఉంటాయి. బుద్ధిని వాడుతూ ఉంటాం, ఒక్కోసారి నిరుత్సాహపడుతూ ఉంటుంది. బుద్ధి కుదేలైపోతూ ఉంటుంది, బుద్ధి తోచకుండా అయిపోతూ ఉంటుంది, బుద్ధి అపభ్రమంలో వెళ్ళిపోతూ ఉంటుంది, భ్రమకి లోనవుతూ ఉంటుంది, మాయల్లో పడిపోతూ ఉంటాం, మోహం ఆవహిస్తూ ఉంటుంది. ఎన్ని రకాల ప్రమాదంలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అవునా కాదా? కైకమ్మ అనుకున్నా అండి, కైకమ్మ ఏమనుకోలా. ఏమని? రాముణ్ణి వనవాసానికి పంపించాలని అనుకుందా ఆవిడ. అలనాడు త్రేతాయుగంలోనే మందర అనేటటువంటి మాయ ఆవహించి రాముడికి దూరమైంది, భర్తని పోగొట్టుకుంది, 14 సంవత్సరాలు విలపించిందా మాతృమూర్తి. అవునా కాదా? మరి ఇప్పుడు మనం ఎక్కడున్నామమ్మా? ఆనాడు త్రేతాయుగంలో రాముడు జన్మించినటువంటి కాలంలోనే అంత ఇబ్బందులు ఎదురైనప్పుడు ఇప్పుడు మన పరిస్థితి చెప్పాలా? ఇటు చూస్తే ఒక మోహం, అటు చూస్తే వ్యామోహం, ఇటు చూస్తే కళామందిర్, అటు చూస్తే చందన బ్రదర్స్, ఇటు చూస్తే బొమ్మన బ్రదర్స్. 1 కాదు 2 కాదు. ఈ పురుషులు చూద్దాము అని అంటే అటు వెళ్తే ఒక బెల్ట్ షాపు, ఇటు వస్తే ఒక బార్ షాపు. ఏమో చెప్పకూడని విషయాలని చెప్పేస్తున్నాను. వీళ్ళు పాపం ఉత్తమోత్తములండి, చక్కగా పెరిగినటువంటి వాళ్ళేనండి. వాళ్ళేమో రారా అని పిలుస్తూ ఉంటారు. వీళ్ళు బాగోదేమో, మరి వాళ్ళు కష్టపడి పెట్టారు కదా, బాగోదేమో అని వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏమైపోతారండి? ఉత్తమోత్తముడు తాగక ముందు రాముడు, తాగిన తర్వాత రావణుడు అంటే అయిపోయింది. తాగక ముందు స్త్రీలో అమ్మ కనిపిస్తుంది, తాగిన తర్వాత ఏం కనిపిస్తుందమ్మా? అది దౌర్భాగ్యం. ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఇన్ని అకృత్యాలు జరుగుతున్నాయి, ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే కారణం ఏంటి? వ్యామోహం కాదా? నా ఇంట్లో పెరిగినటువంటి ఒక సోదరి లాంటిది కాదా? ఏంటండి ఆ ప్రియాంక రెడ్డి అనే అమ్మాయి, డాక్టర్ చదువుకున్నటువంటి అమ్మాయి, అకృత్యం తాగునటువంటి మత్తులో ఆ దౌర్భాగ్యంలో ఆ అమ్మాయిని చెరిచి చంపి కాల్చి బూడిద చేసేసారండి. ఏంటి దౌర్భాగ్యం? ఎంతో మందికి సేవ చేసి ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టవలసినటువంటి ఒక డాక్టర్ విద్యార్థిని బూడిద పాలైపోయిందండి. దేనివల్ల? ఏం పాపం చేసింది ఆ పసిపిల్ల? 9 నెలల ఆడపిల్ల మీద అత్యాచారాలు, 3 సంవత్సరాలు ఆ పిల్ల అవయవాలు కూడా లేనటువంటి ఆ పిల్ల మీద కూడా కామ భావనలు, కామ వికారాలు కలుగుతున్నాయి అని అంటే కారణం ఏంటి?
వాతావరణం. సామాజికంగా ఎదుగుతున్నామని అనుకుంటున్నాం, ఎదుగుతున్నామండి. మనం సర్వనాశనం అయిపోతూ ఉన్నాం. స్త్రీలు వస్త్రాలు ధరించి వస్త్రాల విషయం మాట్లాడితే ఆడవాళ్ళకి ఎంత కోపం వచ్చేస్తుందో. ఏమంటే ఒళ్ళంతా బయట పెట్టుకుని ఎవరికి చూపించాలని మనం నాకు అర్థం కాదు, కోపం వస్తుంది నాకు. వెనకాల కిటికీలు, తలుపులు, ద్వారాలు ఎందుకండి ఇవన్నీ? ఎవరికి చూపించాలి, ఏం చూపించాలి? ఆడపిల్లల్ని పెంచుతున్నారు టెక్నాలజీ అని చెప్పేసి స్లీవ్ లెస్, లెగ్ లెస్ అన్ని లెస్సే. పురుషుడు చూశారో అని ఏడుస్తాడు. ఆ పురుషుడికి ఏం చేయండి ఏంటి అంటే వాళ్ళు చూసిన దగ్గర నుంచి టీవీలో చూసి ఎక్కడ జూమ్ చేసి చూపిస్తారు సినిమాల్లో కానీ. వాడు చూడండి, నేను మాట్లాడే విషయం జూమ్ చేసి అవయవాల మీద కూడా కదండి జూమ్ చేసి చూపిస్తుంది ఈ పురుషుడు. చిన్న పిల్లోడి దగ్గర నుంచి టీవీ లేకపోతే ఏదో ప్రాణం పోయినట్టుగా టీవీ ఇంట్లో ఉండాలి. సెల్ ఫోన్ లేకపోతే మన అంబానీ బిజినెస్ ఆగిపోతున్నట్టుగా సెల్ ఫోన్లన్నీ ఉండాలి. అందులో ఇవే చూపిస్తారని ఏమన్నా ఉందండి? రకరకాలన్నీ చూస్తున్నారు పిల్లలందరూ కూడా. సంపాదన పెరిగింది. ఇండివిజువల్ ఫ్యామిలీస్, అమ్మమ్మ లేదు, తాతమ్మ లేదు, నానమ్మ లేదు, తాతయ్య లేడు. ఒకవేళ ఉన్నా మీరు ఉండండి అత్తయ్య గారు, మీరు మూల కూర్చోండి. మీరు అస్తమానం ఇన్వాల్వ్ అవుతారేంటి? వాళ్ళు పిల్లలండి, వాళ్ళకి తెలుసండి, నాకు తెలుసండి. పిల్లల్ని అలా బంధించకూడదండి. ఒట్టేసి చెప్తున్నానండి, మా అబ్బాయి నేను లేకుండా సినిమాకి వెళ్ళి మీరు సినిమాలు చూస్తారండి, తప్పదు. నేను మొన్న కూడా వచ్చినప్పుడు కూడా అదే చెప్పాను. ఇప్పుడు నేను వాడితో సినిమాకి వెళ్ళలేదు, వాడు ఇంకొకరితో పోతేను. నేను స్వచ్ఛంగా నా బిడ్డని, అమ్మాయిని పెంచి అల్లుడికి అప్పచెప్పాను. అలాగే నా కొడుకుని కూడా నేను పెంచి ఒక అమ్మ చేతిలో పెట్టాలి. నేను అమ్మ ఎంత పవిత్రంగా ఉండాలని నేను అనుకున్నానో అబ్బాయి కూడా అంత పవిత్రంగానే ఉండాలని నేను అనుకుంటున్నా. పెద్ద నాకు అదే చెప్పారు. వెళ్ళనివ్వనండి వాడికి. విచ్చలు విడితలు ఎందుకు పంపించాలండి? అర్ధరాత్రులు అంటూ అపరాత్రులు అంటూ వాడేం నేర్చుకోక్కర్లేదండి. నేర్చుకుని వాడేం ఉద్ధరింపబడక్కర్లేదండి. పంపించేస్తున్నారు పిల్లల్ని ఎలా పడితే ఎక్కడ పడితే. ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లవాడి దగ్గరికి నేను నెలకొకసారి వెళ్ళేదాన్ని. హాస్టల్లో చదవాల్సి వచ్చింది. మరి వెళ్తుంటే ఆ లెక్చరర్స్ అన్నారు, మా అబ్బాయి అన్నాడు, అమ్మ రాకమ్మ, ఏ పేరెంటు రావట్లేదమ్మా, నువ్వు రాకమ్మా అన్నాడు. నువ్వు రాకమ్మా అన్నా సరే నేను వస్తాను. ఆ లెక్చరర్స్ ఒకటే అన్నారు, ఏ పేరెంట్ రాలేదండి ఇలా అడగడానికి అని. శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ నెలకొక్కసారి వెళ్ళేదాన్ని నేను, మా వారు. పిల్లల్ని గమనించాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఏం ఎదిగిపోయామండి మనం. పిల్లలు నాకు చేజారిపోయిన తర్వాత నా బ్రతికెందుకండి? ఆవిడ చూస్తాడాలండి, ఏం మాట్లాడండి? నా గర్భంలో పుట్టినటువంటి పిల్లవాడికి నేను ఎప్పటికైనా దేవతనే అయి ఉండాలి. నా చేతుల మీదుగా పెంచినటువంటి తండ్రిని ఎప్పటికైనా వాడు నమస్కరించేటటువంటి విధంగానే నా పిల్లవాడిని తయారు చేయాల్సిన బాధ్యత మనదే కదండి. వాడు వినలేదో, వాడు మాట వినట్లేదో, వాడు అలాగే ఇలాగా అనుకోవడానికి తప్పెవరిది? ముందు తల్లి చెడిందా లేకపోతే బిడ్డడు చెడ్డాడా అంటే మా గురువుగారు ఆదినారాయణ స్వరూపం ఒకటే అనేవారు. ముందు తల్లి చెడింది, అప్పుడే బిడ్డ చెడిపోతాడు. ఆ బాధ్యత తీసుకోవాల్సింది మనమే కదా. అదొక మహాయజ్ఞం అండి. రాముడికి దూరమైనా సరే సీతమ్మ నా జీవితం ఎందుకనలే అనుకోలేదు, నాకేమవసరం అని అనుకోలేదు. ఆ లవకుశుల్ని అత్యద్భుతంగా తయారు చేసి వాళ్ళకి రావాల్సినటువంటి యుద్ధ విద్యలన్నీ నేర్పించి ఆ రాజ్యానికి ఏ విధి విధానాలైతే అవసరమో తదనుగుణంగా తీర్చిదిద్దినటువంటి అమ్మ సీతమ్మ మనకి ఆదర్శమమ్మా. ఒక రాజు ఎలా పరిపాలించాలని చెప్పేసి ఛత్రపతి శివాజీకి చక్కగా చిన్నప్పటి నుంచే బోధ చేసి రామాయణ భారత భాగవతాన్ని అందించి తదనుగుణంగా పెంచినటువంటి జిజియాబాయి కదమ్మా మనకి ఆదర్శం. 36 రూపాయలతోటి అత్యద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో అమెరికా సైతం వెళ్ళి చికాగో మహాసభల్లో హిందూ ధర్మాన్ని పరిడవింపచేసినటువంటి వివేకానందుని తయారు చేసింది ఒక అమ్మ, భువనేశ్వరి మాత. ఎలా తయారు చేసింది అంటే రామాయణం వింటేనే కానీ ముద్ద దిగనటువంటి స్థితికి ఆ బిడ్డవాడిని అలవాటు చేసింది. రామాయణం వింటేనే అన్నం తినేవాడు. భారతం విన్న తర్వాత ఆయన ఒకటే అన్నాడు, నువ్వేమవుతావురా అబ్బాయి అని అంటే, నేనేమవుతానో చెప్పనమ్మా, నేను జక్కా బండి నడిపేటటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా, ఆ స్థాయికి నేను వెళ్తానమ్మా అన్నాడు. అంటే
నడిపించే స్థాయికి ఆ బిడ్డ యొక్క మనస్సులో ఆ బీజాలు నాటుకున్నాయి అని అంటే ఆ భాగవతాన్ని, ఆ భగవద్గీతని తదనుగుణంగా నూరిపోసినటువంటి తల్లిది కదా మా గొప్పతనం. అందుకని వివేకానందుడు గొప్పవాడయ్యాడు అని అంటే ఎవరికి చెప్పాలి? ప్రథమం నమస్కారం భువనేశ్వరి మాతకి చెప్పాలి. అది కదమ్మా ఏం జరుగుతుంది ఇంట్లో. గుడికి రారా అని పిల్లవాడిని తీసుకువెళ్దామనంటే అక్కడికి రాడండి. ఎందుకు రాడండి? తీసుకెళ్తే గుడికి పిల్లలు రాడు, ముసలి వాళ్ళు తెల్ల జుట్టోళ్ళు మాత్రమే ఎక్కువ వస్తారు. అవునా కాదండి? ఏంటండి వాళ్ళు వెళ్ళి చేసేది ఏముందండి? వాళ్ళ జీవితం అంతా చక్కదిద్దుకోవాల్సినటువంటి జీవితం అంతా అయిపోయి రామకృష్ణ అనుకోవాల్సినటువంటి వయసు. కానీ ఒక దేవతని చూసినప్పుడు, ఒక మూర్తి స్వరూపాన్ని దర్శించినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ లోపల సిగ్నిఫికెన్స్ ఏదైతే ఉంటుందో అది మన హృదయాన్ని తాకాలి అని అంటే పసి ప్రాయం నుంచి కూడా ఆలయాల్లో ఆ దైవ దర్శనం అనేటటువంటి విధి విధానాన్ని మనం పిల్లలకు అలవాటు చేద్దాం. పిల్లలు ఎక్కడ ఉంటారండి? ఎంతసేపు సెల్లు, ఇంటర్నెట్లో గేమ్స్, లేదా స్కూల్కి వెళ్తారు. వాళ్ళు ఆ స్కూల్లో ఏం నేర్చుకుంటున్నారు? వాన వాన వల్లప్ప అయిపోయిందండి, రాముడండి మా దేవుడు, ఏనుగండి అనే పాటలన్నీ అయిపోయాయండి. ఏం నేర్చుకుంటున్నారండి ఇప్పుడు పిల్లలు? రైన్ రైన్ గో అవే, కమ్ అగైన్ అనదర్ డే, లిటిల్ జానీ వాంట్స్ టు ప్లే, రైన్ రైన్ గో అవే. అందుకని వర్షాలు ఎప్పుడు వస్తున్నాయమ్మా? కురవాల్సిన టైంలో కురవట్ల. ఎందుకంటే పసిపిల్లలు చక్కగా అంటూ ఉంటే రైలు అనుకుంటోంది బాబు ఇప్పుడు కాదేమోలే, తర్వాత వద్దామని పంటంతా చక్కగా కుప్పగా పోసిన తర్వాత అప్పుడు వచ్చి కుప్పలన్నీ నడిచిపోతున్నాయి. అవునా కాదా? పంటంతా నష్టపోతున్నాం. అంటే అది మన పరిస్థితి. ఇంకొక తల్లి అండి, ఏంటండి 10,000 20,000 ఫీజులు కోసి కంటున్నాము, మా అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మా అంటున్నాడండి అంట. అది అమ్మ అనే అంటున్నాడు కదా, బాగానే ఉంది కదా, ఇంకేమనాలి అని అంటే మమ్మీ అనట్లేదండి అంట. అసలు అర్థం ఏమిటి అని అంటే మమ్మీ అనంటే శవపేటికలో భద్రపరిచినటువంటి ఒక శవము పాడవకుండా దాని మీద ఒక పిరమిడ్ని కట్టి ఆ చనిపోయినటువంటి శరీరాన్ని దాచేటటువంటి ఆ వాటిని మమ్మీ అని అంటారు. అంటే ఈవిడ ఏం కోరుకుంటుందండి? డబ్బులు ఇచ్చి మమ్మీ 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 అంటే ఓ శవమా శవమా శవమా, ఇంట్లో నడుస్తూ ఉన్నటువంటి శవమా శవమా అని డబ్బులు ఇచ్చి అనిపించుకుంటుంది. నేను స్కూల్ టీచర్గా చేసేదాన్నండి. స్కూల్ ఎందుకు మానేశానని అడుగుతారేమో. ఒకసారి ఇలాగే లీజర్ పీరియడ్స్ ఉంటాయి కదా, సబ్స్టిట్యూషన్ అని వేస్తారు నాకు. సబ్స్టిట్యూషన్ ఏదో కథలో ఏదో పెట్టుకొని చెప్పుకోవాలి కదా. చక్కగా నేనేం చేస్తున్నానో మంచిగా చెప్పాల్సినటువంటి రామదాసు కథ చెబుతున్నాను. రామదాసు కథ చెబుతుంటే ఇన్ఛార్జ్ గారు వచ్చన్నారు. ఏంటి మేడం గారు మీరు ఇది చెప్తున్నారు అని అంటే, ఆయన ఎలాగ తన జీవితాన్ని ఆలయ నిర్మాణాన్ని చేసి ఏ విధంగా తాను చరిత్రలో నిలిచిపోయారో అనేటటువంటి విషయాన్ని బోధ చేస్తున్నానండి అని అంటే, మేడం గారు దయచేసి మీరు ఇలాంటివన్నీ అక్బర్ కథల గురించి చెప్పుకోవాలి. అక్బర్ చాలా గొప్పవాడని సినిమాలు సైతం తీసి 3 గంటల సినిమా తీశారు రితిక్ రోషన్ గారు. అక్బర్ ఏదో హిందువుల్ని ఆదరించారు, హిందువుల యువతుల్ని వివాహం చేసుకున్నారు, ఇలా చాలా చక్కగా అద్భుతంగా చూపించారు, అద్భుతంగా చరిత్రలో లిఖించారు. కానీ యథార్థం ఏమిటి అని అంటే దేశాన్ని సమూలంగా దోచుకున్నారు, హస్తగతం చేసుకున్నారు, వినని వాళ్ళని నిర్మూలించారు, వినట్టుగా భయపడుతున్నటువంటి హిందూ స్త్రీలను వివాహం చేసుకుని వాళ్ళని లోబరుచుకున్నారు. ఇలా మన దేశాన్ని సర్వనాశనం చేసి వాళ్ళంతటా వాళ్ళు స్వార్థంగా చేసుకున్న వాళ్ళని గొప్ప వాళ్ళుగా మనము చదువుకుంటూ నిజం తెలుసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. ఎంత బిజీ లైఫ్ అయిపోయిందంటే యథార్థాన్ని గ్రహించడానికి కూడా, యథార్థాన్ని వినడానికి కూడా మనకి ఓపిక లేదు. వినడానికి అబ్బా సోది చెప్తున్నారండి, అబ్బా సోది అక్కర్లేదా సోది. ఇది నాన్న కాశ్మీర్ ఫైల్స్ అని వచ్చింది. ఆ సినిమాలో మన కాశ్మీర్కి జరిగినటువంటి అన్యాయాలు, అక్కడ పండిట్లకి, వేద బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో అనాది కాలం నుంచి కూడా వేద సంరక్షణ చేస్తూ ఉన్నటువంటి పండితుల మీద జరిగినటువంటి, పండాల మీద జరిగినటువంటి అకృత్యాలన్నీ
మీద. మతోన్మాదాలు రెచ్చగొడుతున్నారని, రకరకాలుగా విచ్ఛిన్నం చేయడానికి చూస్తున్నారని ఎన్ని రకాలైనటువంటి కేసులు వేశారు వాటి మీద మన భారతదేశంలో. శ్రీరామనవమి నాడు శ్రీరామ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఒక పోలీస్ అధికారి అమానుషంగా చంపబడ్డాడు. దానికి అతీగతి లేదు. హిందూ రథయాత్రలో వెళ్తున్నటువంటి వాళ్ళందరి మీద కత్తులు, రాళ్ళు, ఉమ్ములతోటి వాళ్ళని రకరకాలుగా విఘ్నాలు కలిగించి బాధించిన అడగడానికి మనకి హక్కు లేదు. ఇది కదా దౌర్భాగ్యం. ఒకరు అడిగారు, ఏమండి వినాయక ఉత్సవాన్ని మాత్రమే ఎందుకు ఆపాలి కరోనాలో, మిగిలిన వాటి మీద లేనటువంటి ఆ ఆంక్షలు అవన్నీ కూడా మా మీదనే ఎందుకు అని అంటే, హిందువులు ఎలాంటి వాళ్ళమ్మా, ఏం కొట్టినా పడతారు, ఏమన్నా ఓర్చుకుంటారు, ఎన్నన్నా సహిస్తారు, భరిస్తారు. ఎన్ని ఆంక్షలైనా మన మీదనే, మిగిలిన ఎక్కడా లేవండి ఆంక్షలు. కనుక ఇలాంటి ఆ నిరుత్సాహాలను ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, ఎలా బ్రతుకుతున్నామో తెలియదు, నా గృహం వరకు పరిధిగా ఉంటే చాలు అనేటటువంటి జాడ్యం అంతా కూడా కలియుగంలో వ్యాపించి ఉంటుంది. ఆ జాడ్యాలన్నీ తొలగించి మనలో కూడా ఒక ఉత్సాహాన్ని, ఒక మానవ జీవితానికి కావలసినటువంటి మామూలు మానవత్వపు లక్షణాన్ని వెలికి తీయడానికి ఆవిర్భవించినటువంటి అవతారమే సాక్షాత్తు వెంకటేశ్వర అవతారమమ్మ. కాబట్టి మనమందరము కూడా ఏం చేయాలి? ఆలయానికి వెళ్ళాలా అక్కర్లేదా? వద్దండి. సంవత్సరానికి ఒకసారా, సంవత్సరానికి 2 సార్లు, ఎన్ని రోజులు కేటాయిద్దాం చెప్పాలి. ఆడవాళ్ళు మీరే చెప్పాలి. మన సాంప్రదాయం ఎలాంటిది అని అంటే, భర్త బయటికి వెళ్ళేటప్పుడే వాకిట్లో ముగ్గు ఉండాలండి. ఎందుకండి వాకిట్లో ముగ్గు పెట్టాలి అంటే, ఇప్పుడు ముగ్గు ఏం లేవండి. ఏం వేస్తున్నారమ్మా? స్టిక్కర్. అసలు ముగ్గు ఎందుకు పెట్టమన్నారు చెప్పండి? అంటే ముగ్గులు ఇదివరకు సున్నపిండి అవి కాదండి, వరి పిండితో ముగ్గు వేసేవారు. వరి పిండితో ముగ్గు వేయడం వల్ల ఒక జీవి అక్కడికి వచ్చి దాన్ని భుజించి ఆ జీవి హాయిగా ఉంటుంది. కనుక ఒక జీవికి ఆహారం పెట్టిన తరువాత పురుషుడు ఉద్యోగ నిమిత్తమో వ్యవహార నిమిత్తమో బయటికి వెళితే అతనికి ఆపద రాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రాతకాలంలో ముగ్గు వేయడం వల్ల ఒక జీవితాన్ని భుజించడం వల్ల వచ్చినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది వాళ్ళకి శ్రీరామ రక్షగా, వాళ్ళని రక్షించడం కోసం మనకి ముగ్గు వేయమని చెప్పారు. అందుకు నాన్న ముగ్గు లేదు, స్టిక్కర్లు వచ్చేసాయి. గోరింటాకు లేదు, ఏమొచ్చాయమ్మా? ఏమ్మా? అది గోరింటాకు ఎందుకు పెట్టుకోమన్నారు అని అంటే, పురుషులు స్త్రీలు సైతం గోరింటాకు పెట్టుకోవడం వల్ల కారణం ఏమిటి అని అంటే, నరాలలో కలసత్వము, ఒక వాతము అనేటటువంటిది వచ్చి అవి శుష్కించిపోకుండా ఉండడం కోసం చక్కగా గోరింటాకు పలానా మాసం, ఏ మాసం అది? ఇంకొంచెం గట్టిగా, వెరీ గుడ్, అన్ని బాగానే బోధించారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వాతపు రోగాలు రాకుండా హాస్పిటల్స్కి వెళ్లకుండా ఉండవచ్చు. ఈ బ్రాహ్మలండి, మడండి, ఆచారం అండి, అబ్బాయి అవన్నీ అంటుకోరండి, సొంటుకోరండి అని వాళ్ళని ఎన్ని కామెంట్ల పిలకపంతులని అబ్బాబా ఎన్ని మాటలు అంటూ ఉంటారో. కానీ ఆ మడి ఆచారం లేకపోబట్టే కరోనా వచ్చింది. అవునా కాదా? అవునమ్మా కాదా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత మడి ఆచారం అసలు వాళ్ళు ఎందుకు చెప్పారో, మనల్ని అలా ఎందుకు ఉండమన్నారో ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఏం లేదు, వీడి స్పూన్ వీడి నోట్లో, ఇదే స్పూన్ వాడి నోట్లో. ఇప్పుడు ఏదో బరకా అంటండి, నేను ఇవన్నీ ఏవో మాట్లాడతారు, మరి ఓర్చుకోవాలి మీరు తప్పదు. బరకా అని చెప్పి ఆ బరకని చుట్టూ ఎంతమంది కూర్చుంటారండి? ఇవన్నీ మీకు ఎలా తెలుసండి? నేను టీవీ చూస్తానండి, యూట్యూబ్లు మాకు కూడా ఉన్నాయండి, ఆ ట్యూబ్ మా ఇంట్లో కూడా ఉంది. అప్పుడప్పుడు నేను ఎందుకు ఇవన్నీ చూడాలి కదా, తెలుసుకోవాలి కదా. బరకా అంటే 6-7 కూర్చుంటారండి ఆ బరకాల చుట్టూ. ఒకే ప్లేటు రకరకాలన్న పదార్థాలు వేస్తున్నాడు, ఆ పదార్థాలన్నీ చుట్టూ రాక్షసులు కూర్చుని పీక్కు తింటూ ఉన్నారండి. ఏమండి, ఒక్కడికి ఎలర్జీ ఉంది. ఇప్పుడు ఏమైందండి ఆ ఎలర్జీ? ఒక్కడికి దరిద్రం ఉంది. ఇప్పుడు 6 ఏమొచ్చింది చెప్పండి? వచ్చిందా రాదండి? కొని తెచ్చుకోవడం అంటారండి. ఏమంటారండి దీన్ని? అందుకని భోజనానికి ముందు కాళ్ళు చేతులు కడుక్కో, భోజనం చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కో. వడ్డించే అమ్మ శుచిగా, శుభ్రంగా, చక్కగా ఎలా ఉండాలి?
నైటీతో ఉండాలి కదా కాదా? ఏమో నేను ఇప్పుడు అలాగే చూస్తున్నాను. పొద్దునే లేచి నోట్లో బ్రష్ అనుకుంటూ వెళ్ళి కుక్కర్ పెట్టేస్తున్నారు. ఎందుకంటే పిల్లోని తోలేయాలి అని అనుకుంటున్నారు, కానీ పిల్లవాడికి రసంగా, రక్తంగా, మాంసంగా, మధ్యగా, మేధగా, అస్థిగా, ధాతువుగా మారేటటువంటి అన్ని శక్తుల్ని అందించేటటువంటి ఒక ప్రసాదం, ఒక నైవేద్యం తయారవుతుందనే భావన ఉండక్కర్లా. అందుకని వాడు పెంట తింటున్నాడు, పెంట పాలు అయిపోతున్నాడు. అవునా కదా? 30 ఏళ్లకే బీపీ, 40 ఏళ్లకే షుగరు, 50 ఏళ్ళకి స్టంట్ మాస్టర్ లోపల 4, 3 ఉంటున్నారా లేదా అండి? ఏంటి దౌర్భాగ్యం? ఎందుకు ఈ దౌర్భాగ్యం? ఏమంటే 90 ఏళ్ళు ఇలా చూరు లాంటి గూడులోకి దూరి వెళ్ళి శుచిగా వంట చేసుకుని మరి దూరి బయటకు వచ్చి అందరికీ చక్కగా వడ్డించి వాళ్ళు తిన్న తర్వాత తిన్నటువంటి మా అమ్మగారు ఇంకా మొన్నటి దాకా ఉన్నారండి. మరి ఇప్పుడు ఏంటండి 40 ఏళ్ళు రాగానే ఉంటాడో ఊడిపోతాడు. హెల్త్ పాలసీ, తర్వాత ఇంకో పాలసీ, అన్ని పాలసీలు గుట్టుక్కుని చచ్చిపోతే టుప్పుక్కుని డబ్బు వచ్చి తర్వాత వాడు ఉండొద్దు, వాడు వినడానికి. కానీ పూర్వంలో ఏం చేశారు? చక్కగా ఆవు పేడతో అలికేవారు. ఎందుకు? ముందు రాత్రి వంట చేసిన తర్వాత ఆ వంట పదార్థాలు ఏవైనా ఉంటే అవి తినడానికి వచ్చినటువంటి సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలు, కంటికి కనిపించని ఏవైనా సరే వంటశాలలో ఉంటే అవి అనారోగ్యదాయకం కనుక వాటినన్నిటినీ కూడా నిర్మూలించేటటువంటి ఆవు పేడను తీసుకువచ్చి దాన్ని అలికి చక్కగా ముగ్గు పెట్టి ఆ తర్వాత అగ్నిని, కర్పూరం వేసి అగ్నిని వెలిగించి అగ్నిదేవుడికి ఒక్కసారి నమస్కరించి అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం సప్తధాతమం ఉంటుందేదో మంత్రం చక్కగా వినిపించేది నాకు, మా అమ్మమ్మ చదివేది. కనుక మంత్రాలతో అగ్నిదేవుడు చేస్తే ఆ దేవత దగ్గర పచినమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో అది యజ్ఞ ప్రసాదం అవ్వలేదండి. ఆ యజ్ఞ ప్రసాదాన్ని చక్కగా బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణ అపాన సమాయుక్తః పచామి అన్నం చతుర్విధం. పరమేశ్వర, నేను ఆలయంలో ఎలాగైతే ప్రసాదాలు, నైవేద్యాలు ఉంటాయో ఈ దేహం అనేటటువంటి గర్భాలయంలో కూడా భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యం అనేటటువంటి 4 రకాల ఆహార పదార్థాలన్నీ కూడా వైశ్వానరుడిగా లోపల ఉన్న నీకు నేను నైవేద్యంగా సమర్పిస్తున్నాను. ఇది నా అర్చక అంటే మీరు అర్చకులుగా మారుతున్నారు. ఇక్కడ మీరు చక్కగా లోపల ఉన్నటువంటి వైశ్వానర స్వరూపమైనటువంటి పరమాత్మకి మహా నైవేద్యాన్ని పెడుతున్నారు. అక్కడ ఆ స్వాములు అక్కడ నైవేద్యాన్ని సమర్పణ చేస్తున్నారు, ఆ స్వామి ఆరగిస్తున్నారు, అది మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రసాదంగా సేవిస్తున్నారు. అది వాళ్ళందరినీ కూడా పునీతం చేస్తోంది. అలాగే ఇక్కడ నైవేద్యం సమర్పించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నా అణువణువు కణకణము కూడా ప్రభావితం చేస్తుంది, శక్తిమయం చేస్తుంది. ఇప్పుడు కూర్చోమంటే నొప్పి, పడుకోమంటే నొప్పి, నడవమంటే నొప్పి, అడుగేయమంటే నొప్పి, మాట్లాడమంటే నొప్పి, ఏం చేయమని అన్ని నొప్పులే. ఆర్థరైటిస్, నడు నొప్పి. ఏమంటే ఇప్పుడు నిజంగా కుర్చీలు లేకుండా, ఇప్పుడు ఫ్యాన్ లేనందుకే మరి సగం మంది రాలేదు ఏసీ వదిలి. ఇంకా నిజంగా కుర్చీ కూడా లేదనుకోండి ఇంకా చెప్పక్కర్లా, వినాలని ఉన్నా కూర్చోలేదు, ఎందుకంటే నడుము లాగేస్తుంది, కాళ్ళు తోడుకుపోతాయి. ఇది పరిస్థితి. ఈ సెల్ని చక్కగా హాయిగా ఆరోగ్యంగా ఉంచుకోమని చెప్తుంటే ఆ సెల్ని చక్కగా ఎలా ఉంచుకుంటున్నావు అమ్మ? అరచేతిలో నిలబడి ఉంటే పాశుపతాస్త్రం అన్నమాట. అది ఏంటన్నది? ప్రాతకాలంలో లేచిన వెంటనే అరచేతుల్ని చక్కగా రుద్దుకుని చక్కగా చేసుకుని అక్కడ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే కరమూలే వచ్చు, నోరు విప్పచ్చు, ఉన్నారా? ప్రభాతే ఇంకొకసారి అమ్మయ్య. అందుకని చేతిలో అందరూ దేవీ దేవతలు ఉన్నారు కదా, కానీ కళ్ళు తెరిచిన వెంటనే తక్కువని అందుకునేది ఏంటమ్మా? అందుకుని చూసుకుంటాడు. ఏం చూస్తాడమ్మా? వాట్సాప్, ఫేస్బుక్ అన్న ఆ బుక్కులు. చూడాల్సిన బుక్ ఏంటమ్మా? శుచిగా శుభ్రంగా స్నానం చేసి భగవద్గీత చేస్తే వీడే నారాయణుడు అవుతాడు.
కానీ మనం చూసేది ఏంటడా ఇది. ఇది చూసుకున్న తర్వాత లేచి అలాగే దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతాడు. వాడు గోతులోకి వెళ్తున్నాడో తెలియదు, ఏం వెళ్తున్నాడో తెలియదు. రోడ్డు మీద ఇలాగే ఉంటుంది. ఏంటా మెడ పట్టేసిందా అంటున్నా, కాదండి. ఏం పట్టేసిందండి? సెల్ అనే దెయ్యం పట్టింది. అందుకని మెడ వంకర పోయింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రిసెప్షన్ లో కూర్చున్నారండి ఇద్దరు. ఈవిడ ఈ ఫోన్ చూసుకుంటుంది, ఆయన ఆ ఫోన్ చూసుకుంటాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా గిఫ్ట్ బ్యాగ్ అండి ఎక్కడ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అర్థం కాక ఊ అనట్లేదు, ఆ అనట్లేదు. వీళ్ళిద్దరు చూసుకుంటున్నారు, పక్కన పెట్టేసి వాడు వెళ్ళిపోతూ ఉన్నారు. అది పరిస్థితి. పిల్లవాడు లేచిన తర్వాత వాడి చేతిలో ఏం పెట్టాలి? గోరు ముద్ద పెట్టాలి అని అంటే వాడి చేతిలో అది పెట్టాలి. ఇది ఎవరు అలవాటు చేశారు చెప్పండి? అబ్బే వాడు ఊరుకోవట్లేదండి, ఏదో తినేస్తాడు కదా అనండి పెట్టేసామండి. వాడు తినేస్తాడని కదా పెట్టేశామా, అది తింటున్నప్పుడు వాడు చూసేటటువంటి ప్రభావాలన్నీ కూడా వాడి లోపలికి వెళ్తాయి. ఇది యథార్థం. అసుర గర్భమైనటువంటి లీలావతి యొక్క గర్భంలో వచ్చినటువంటి పుత్రుడు భక్త ప్రహ్లాదుడయ్యాడు. కారణము ఆ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నారాయణామృత కథామృతాన్ని విని అక్కడ వచ్చినటువంటి బిడ్డ ఏమయ్యాడమ్మా? భక్తాగ్రేసరుడయ్యాడు. ఒక అసుర గర్భంలో ఆ విన్నటువంటి ఆ విషయం ఏదైతే ఉందో అతన్ని భక్తాగ్రేసరుని చేసింది. మనం ఇప్పుడు అందించేటటువంటిది అజ్ఞానంతో, మూర్ఖత్వంతో, అలసత్వంతో, మనకు ఓపిక లేక వాళ్ళకి అందించడం వల్ల వాళ్ళు అది సేవించి వాళ్ళు ఎలా తయారవుతున్నారండి? నరరూప రాక్షసులు అవుతున్నారు. అంత మాట అనేసారేంటండి? బిడ్డలను అలా అనొచ్చా అండి? 12 మంది పిల్లల్ని కన్నటువంటి తల్లి హాయిగా ఉంది. ఒక్క పిల్లవాడిని కన్నటువంటి తల్లి నీరు గారిపోతుంది. ఏంటి కారణం? బిడ్డలో లోపమా, పెంపకంలో లోపమా, వాతావరణంలో లోపమా, మనలో ఉన్నటువంటి అలసత్వమా? మార్పు రావాలమ్మా, మనలో మార్పు రావాలి. మార్పు ఎక్కడంటే పైనుంచి ఊడిపడలు ఎవరో వచ్చి ఉద్ధరించరు. వెంకటేశ్వర స్వామి అదే అన్నారు. పాదాల వైపు చూపిస్తున్నారు అనంటే నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి సుమా. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. నేను చనిపోయేటప్పటికీ, నా శరీరాన్ని విడిచేటప్పటికీ నా జీవితం ఎందుకు నిరర్థకంగా అయిపోయింది అని బాధపడకుండా గర్వంగా చిరునవ్వుతో నా శరీరాన్ని నేను విడిచిపెట్టాలి అని అంటే ఒక గృహిణిగా, ఒక గృహస్థుగా నా గృహాన్ని తీర్చిదిద్దుకున్నప్పుడే ఒక పురుషుడు అన్యాయార్జిత విత్తం లేకుండా ధర్మార్జితంతో సంపాదించి తాను జీవితాన్ని గడుపుతూ తన చుట్టూ ఉన్న వాళ్ళని కనుక సంరక్షించుకున్నట్లయితే ఆ పురుషుడి జన్మ కదా అత్యద్భుతం. ఆ పురుషుడి జన్మ కదా సార్థకత. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అని అంటే ఇంత మానవ జన్మ పశుప్రాయం అయిపోదండి. కనుక అలా అవ్వకుండా ఉండాలి అని అంటే మనము 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి గృహ ఆలయము, రెండవది దేవ ఆలయము, మూడవది దేహ ఆలయము. గృహాలయానికి ధర్మనిష్ట, దేవాలయానికి ఆరాధనానిష్ట, హృదయ దేహాలయానికి సాధనానిష్ట. ఖాళీ ఉన్న సమయాల్లో టీవీలో సీరియల్లో కాదమ్మా, కళ్ళు మూసుకుని ఏకాంతంగా కూర్చుని సమస్తాన్ని నడిపిస్తున్నటువంటి పరమాత్మ హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం అహం అహం ఇది ఆత్మరూపేణ భాతి. నా హృదయంలో ఆత్మస్వరూపంగా ఉన్నామని సమస్త శాస్త్రాలు చెబుతున్నాయి. ఎలా ఉన్నావు ఏంటి అని అంతర్ముఖమై ఏకాంత సమయాన్ని మనం గడిపితే ఆత్మదర్శనం, స్వాత్మదర్శనం మానవ జన్మ అసలైన లక్ష్యం. అందుకు నాన్న భగవంతుడు ఆవిర్భవించాడు. అందుకు శ్రీ వెంకటేశ్వరుడు అనంటే అర్థం ఏంటి అనంటే నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి. మనిషిగా పుట్టి మనిషిగా చనిపోతే అర్థం ఏంటమ్మా? మనిషిగా పుట్టినటువంటి మనము మాధవుడిగా శరీరాన్ని విడిచిపెట్టాలి. నరుడిగా పుట్టినటువంటి నేను నారాయణుడిగా శరీరాన్ని విడిచిపెట్టాలి. మానవుడిగా పుట్టినటువంటి నేను మాధవుడిగా శరీరాన్ని విడిచిపెట్టాలి. అందుకే ఆయన కనుల ద్వారా చూపించేది ఏంటి అని అంటే 3 నామాలు ఉంటాయి. అవునా? ఏముంటాయి? ఇటువైపు మధ్యలో చక్కగా కనిపిస్తాయా లేదా? గోవింద నామాలు అంటే ఏంటి? ఒకటి
ఇడ, రెండవది పింగళ, మధ్యలో ఉండేది ఏంటమ్మా సుషుమ్నా నాడి. అది భ్రూమధ్య స్థానంలో ఉంటుంది. జీవత్వానికి ప్రతీక, జ్ఞానానికి ప్రతీక. కనుక భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. కనుక ఎప్పుడైతే నీ మనస్సును ఆ భ్రూమధ్య స్థానంలో నిలిపి అంతర్ముఖమైనట్లయితే నీ లోపల ఉన్నటువంటి ఆ హృదయ చైతన్యం, ఆత్మ చైతన్యం నీకు దర్శనమవుతుంది. అప్పుడు దేహం దేవాలయం అవుతుంది. జీవో దేవ సనాతన. దానికోసం చక్కగా మానవ జన్మ అందుకొచ్చిందమ్మ. కనుక ప్రతి ఒక్కరము కూడా ప్రతిరోజు ఆలయ దర్శనం చేయడం అనేటటువంటిది ఇదిగా పెట్టుకుంటే ఆ భగవద్ అనుగ్రహము మన మీద సర్వకాల సర్వావస్థలలో కూడా నిండి నిబిడీకృతమై మన జీవితం అంతా కూడా హాయిగా గడుస్తుంది. అందుకే ఆయన అన్నాడు, అనన్యాహ చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీ యోగాన్ని, నీ క్షేమాన్ని నేనే చూస్తాను అని ఎవరో చెప్పలేదని, మీడియేటర్స్ ఎవరు చెప్పలా, సాక్షాత్ భగవంతుడే చెప్పాడు. ఎప్పుడు అనన్య చింతన, భగవత్ చింతన, భగవద్ భావన, భగవత్ ఉన్ముఖులమై మనం ధర్మం వైపు అడుగు వేస్తే ధర్మమే మనల్ని భగవత్ స్వరూపంగా రక్షిస్తుంది. ధర్మో రక్షతి, ఇంకొకసారి ధర్మో రక్షతి గవాం విందతి గోవింద. చెప్పండి గట్టిగా, గవాం విందతి. ఆ గవాన్ని అంటే పృథ్వీని రక్షించిన వాడు ఆయనే. ఈ దేహం అనేటటువంటి పంచభూతాత్మకమైన పార్థివ దేహంలో ఉన్నటువంటి నన్ను రక్షించేవాడు కూడా ఎవరమ్మా? గోవిందుడు. కనుక అనుక్షణము కూడా భగవన్ నామామృతంలో తడవాలమ్మా నోరు. పిచ్చి పిచ్చి మాటలు, అక్కర్లేని మాటలు, వ్యర్థమైన మాటలు, అసభ్యకరమైన మాటలు, ఇతరులను నిందించే మాటలు, పక్క వాళ్ళ మీద కొండాలు చెప్పేటటువంటి మాటల వల్ల పాపం వచ్చి, దరిద్రం వచ్చి నెత్తి మీద పడుతుంది. దాటితో కాదు మన నోరు తాండవం చేయవలసింది, మన నాలుక నాట్యం చేయవలసింది, భగవన్ నామామృతంతో నాట్యం చేయవలసి. అందుకే శంకరులు అన్నారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే. మన ఐశ్వర్యం రక్షించదు, మన పదవులు మనల్ని రక్షించవు, మన బంధు బాంధవులు రక్షించరు. రక్షించేవాడు ఎవడమ్మా? గోవిందుడే రక్షించాలి. రక్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు ఆ పరమాత్ముడే. కనుక ఆయన్ని భజించండి, ఆయన్ని సేవించండి, ఆయన్ని అర్చించండి, ఆయన్ని దర్శించండి ప్రతిరోజు కూడా. కనుక అత్తిలి గ్రామస్తులకందరికీ కూడా శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు. కనుక ఆయన్ని దర్శిస్తాం, సేవిద్దాం, తరించి జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. కలో వెంకటేశ్వర నాయక. హరి ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు. ఒకసారి భారతమాతని, గోమాతని తలుచుకుందామా గట్టిగా? భారత్ మాతకి. ఎందుకంటే ఇలాంటి పృథ్వీలో జన్మించాం. ఏ కజకిస్తాను, ఆయిస్తాన్లో కాదండి. ఎలాంటి భారతదేశం అమ్మా? అద్భుతం. పరమాత్మ అవతార స్వరూపంగా నడిచినటువంటి పృథ్వీలో మనం జన్మించాం గనక మనకి ఇక్కడ స్వీకరించినటువంటి భరతమాతని మరొక్కసారి భారత్ మాతకి, భారత్ మాతకి, గో మాతకి, గో మాతకి, గో మాతకి, తులసి మాతకి, తులసి మాతకి, వేద మాత గాయత్రి మాతకి, భగవద్గీత మాతకి, శ్రీ వెంకటేశ్వర స్వామికి గోవిందా గోవిందా గోవిందా. నాభి నుంచి కంఠస్వరం వరకు వచ్చినటువంటి గోవింద నామామృతంతో లోపల ఉన్నటువంటి హీన క్లీన నెగిటివ్ భావాలన్నీ పోతాయమ్మా. మరొకసారి గట్టిగా చెప్పచ్చు, గోవిందా. ఇంకొకటి ఏంటంటే ఖాళీ బాగా ఏర్పడి మంచిగా ముద్ద కూడా ఎక్కువ తింది, హాయిగా జీర్ణం